ఈ సాటర్డే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మీకు ఇప్పటి వరకు విన్న టాపిక్స్ లో ఏవన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా అక్కని క్వశ్చన్ అడగాలనుకుంటే అవి మాత్రం అడగండి. సో 1 by 1 హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తాను. Yes, anybody, any questions? క్వశ్చన్స్ అన్న ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ కొన్ని గ్రౌండ్ రూల్స్ చెప్దాం. ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పాలి అనుకుంటే చాలా క్లుప్తంగా 1 minute చెప్పాలి. ఓకే, డోంట్ మేక్ ఇట్ 5 minutes బికాస్ మనకి ఎక్స్పీరియన్సెస్ రోజంతా కూడా వినొచ్చు మనం. కానీ సో దట్ మనం చాలా మందికి ఇవాళ నేను చాలా మందితో మాట్లాడాలని నేను నిశ్చయించుకొని వచ్చాను. సో దాని ఆ ఇంటెన్షన్ని మీరు హెల్ప్ సపోర్ట్ చేస్తూ క్లుప్తంగా పెట్టి మనం ఎక్కువ మందితో మాట్లాడుతూ అండ్ క్వశ్చన్ ఉన్న ఎక్స్పీరియన్స్ షేరింగ్ మాత్రం జస్ట్ కీప్ ఇట్ షార్ట్. ఎస్, శిరీష గారు హ్యాండ్ రైజ్ చేయండి మీరు ఒకసారి. శిరీష గారు మాట్లాడండి మీరు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం నేను లాస్ట్ 2019 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఒక 2 కొంచెం బ్రేక్ తీసుకున్నా, మెడిటేషన్ కొంచెం తగ్గింది. బట్ నేనైతే వెజిటేరియన్నే, తెల్లగడ్డ కూడా తినను, అసలు నాన్ వెజ్ తినను, ఏ జిమ్కి హాన్ అయితే చేయను. కానీ నేను 1 year నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నాను. అసలు ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అనేసి అని నాకు క్లారిటీ కూడా అసలు ఏం లేదు లైఫ్ లో. చాలా మందికి జ్ఞానం తెప్పించినాను, నా వల్ల మెడిటేషన్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జాబ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా చేసినాను. కానీ ఎందుకు ఇప్పుడు వెనకబడిపోయినాను ఏమనేసి అని కొంచెం డౌట్ గా ఉంది. కొంచెం డౌట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే తప్ప ఏమైనా ప్రాబ్లమా? హెల్త్ ప్రాబ్లం అంటే అసలు ఫస్ట్ ఈ చెయ్యి నొప్పి వచ్చింది, విటమిన్ బాగా డౌన్ అయిపోయింది అన్నారు, ఆపరేషన్ చేసుకున్నాను. మళ్ళీ ఈ చెయ్యి కూడా చెయ్యాలన్నారు, కానీ నాకు ఎందుకో చేసుకోవాలని లేదు. ఫైల్స్ ఉనింది, ఎక్కువ ఉనింది, సర్జరీ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలన్నారు. ఆ ప్రాబ్లం కూడా నేను మెడిటేషన్ చేసి తగ్గించుకున్నాను. ఒక మెరాకిల్ అసలు ఫైల్స్ అనేది నాకు లేకుండా అయిపోవడం అనేది. కానీ మళ్ళీ ఈ చెయ్యి నొప్పి అది వేరే, ఈ బాడీ పెయిన్స్, ఎముకలంతా నొప్పి, ఎన్నో 1 year టాబ్లెట్స్ కే పూర్తిగా డిపెండ్ అయిపోయినాను టాబ్లెట్స్ మీద. ఇప్పటికి కూడా నేను హాస్పిటల్ ఉన్నాను, నేను కూడా హాస్పిటల్ లో ఉన్నాను మేడం. పిరమిడ్స్ తో వర్క్ చేస్తున్నావా? పిరమిడ్స్ తో 2 years అయింది మేడం. నేను పిరమిడ్ కి వెళ్ళి మెడిటేషన్ చేసి డైలీ అయితే ఒక నైట్ అంతా చేస్తా ఉన్నాను, డే ఫుల్ గా చేస్తా ఉన్నాను. జాబ్ షిఫ్ట్ చేయడం వల్ల కొంచెం మెడిటేషన్ దూరం అయినాను. మరి అదే ఏదైనా సరే మెడిటేషన్ చేయాలి కదా. ఇప్పుడు పత్రిజీ ఇప్పుడు నన్ను అడిగితే నేను ఇదే ఆన్సర్ చెప్తాను. పత్రిజీ ధ్యానం చెప్తున్నాడు 365 days, అయినా ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్దాం? 365 days చెప్తున్నా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎందుకు?
క్వశ్చన్ ఎందుకు వస్తున్నాయి అని కాదు, ఆ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్. ఎందుకు ఇలా అవుతుంది నాకు అనేది రాంగ్ క్వశ్చన్. మన ఎప్పుడు నాకెందుకు పిల్లలు పుట్టలేదని నేను అడగడం రాంగ్ క్వశ్చన్. క్వశ్చన్ అడగాల్సింది ఓకే అయ్యింది, నెక్స్ట్ ఏంటి, ఎలా, ఏ బిలీఫ్ సిస్టమ్ ఇది, ఏదో బిలీఫ్ సిస్టమ్ మనకి ఇది క్రియేట్ చేసింది, ఏదో నమ్మకం, ఏదో ఫియర్. ఫియర్ అనేది మనదే కాదు, వేరే వాళ్ళ ఫియర్ కూడా మనలో ఉండొచ్చు. మనం ఎవరైతే ఎవరితో అయినా ఎమోషనల్ గా అటాచ్ అయ్యామనుకోండి, వాళ్ళ యొక్క భయాలు కూడా మనలో ఉంటాయి. మన హస్బెండ్ కానీ మన పిల్లల భయాలు, ఎమోషనల్ గా అటాచ్ ఉంటాం కదా, వాళ్ళ భయాలు కూడా మనలో ఇదే ఎనర్జీ వర్క్ అంటారు దీన్ని. క్వశ్చన్ ఎప్పుడు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ ఎప్పుడు రాంగ్ క్వశ్చన్. నాకే ఎందుకు వచ్చింది, అన్నీ చేస్తున్నా, నాకే క్యాన్సర్ ఎందుకు వచ్చింది, నేను అసలు తాగను స్మోక్ చేయను, నాకే ఎందుకు వచ్చింది, రాంగ్ క్వశ్చన్. ఓకే వచ్చింది, సో నెక్స్ట్ ఏంటి, ఎలా దీన్ని స్ట్రెంగ్త్ గా మార్చుకోవాలి, ఎలా నేను ముందుకెళ్ళాలి, అర్థమైందా? ఆ క్వశ్చన్ అడిగితే మనం పవర్ ఇచ్చి, నిన్న మాట్లాడాం కదా, కంప్లైంట్ వెళ్తున్నారా? సో అలా క్వశ్చన్ అడిగామంటే మన పవర్ ఇచ్చేసినట్టు. మన పవర్, అరే నాకెందుకు ఇలా అయింది, అయ్యో, ఇలాంటి మాటలు పవర్లెస్ మాటలు, విక్టిమ్ మాటలు. అండ్ వీఆర్ నాట్ విక్టిమ్స్, వీఆర్ కో-క్రియేటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఓకే వచ్చింది, గ్రేట్, ఏదో లెసన్ టీచ్ చేయడానికి వచ్చావు పైల్స్, థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ, ఏదో లెసన్ టీచ్ చేయడానికి వచ్చావు, అది ఏ లెసనో నేను నేర్చుకుంటా అది, దాంతో వి మూవ్ ఫార్వర్డ్. ఫస్ట్ యాక్సెప్టెన్స్, రిజెక్షన్ కాదు, యాక్సెప్ట్. ఏదొచ్చినా సరే లైఫ్లో, ఏ ప్రాబ్లం వచ్చినా యాక్సెప్ట్, నో రిజెక్షన్. అయ్యో నాకే ఎందుకు, నేను ధ్యానం చేస్తాను, పిరమిడ్ వాటర్ తాగుతాను, అన్నీ అవుతుంది, కానీ ఎందుకు వచ్చింది, ఐ డోంట్ నో, ఏ లెసన్ ఉందో అది మీరే కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా, ఏ భయాలతో ఉన్నా నేను, అది ఇప్పుడు కూర్చొని నేను కనుక్కోవాలంటే నేను ఒక సెషన్ తీసుకోవాలి, 1-on-1 సెషన్. అదేం భయం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భయాన్ని ఎలా మార్చాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఓకే ఓకే అక్క. సునీత గారు అంటున్నారు, మేడం వాటర్ ట్యాంక్ పిరమిడ్ కింద కట్టవచ్చా? అబ్సల్యూట్లీ కట్టవచ్చు, చాలా మంది కట్టారు కూడా ఇండియాలో. సో డెఫినెట్ గా కట్టొచ్చు. ఎస్ రజనీకాంత్ మాట్లాడండి, అన్మ్యూట్ చేశాను. మేడం నమస్కారం. మేడం నమస్కారం సార్, చెప్పండి. మేడం నా పేరు రజనీకాంత్ మేడం, మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ చేర్యాల. ఆహా మేడం చెప్పండి సార్. మేడం మేము 1 year నుంచి చేస్తున్నాం మేడం మెడిటేషన్. ఉన్నారు కదా సిద్దిపేటలో గద్దర్ గారు, భూపతి రాజు గారు, సార్ మాకు ఒక 1 వారం రోజులు ప్రోగ్రామ్ పెట్టారు మేడం. ఆ సారు అసలు ధ్యానం కంటే చెప్పిన మాటల వల్లనే నేను మా అమ్మ మా నాన్న మారినాం. ఆ సార్ చెప్పిన మాటల వల్లనే, మాటల వల్లనే మారినాం మేడం, చేంజ్ అయినాం. మేము ఫస్ట్ నుంచి వెజిటేరియన్సే. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే మనం ఏదైనా పనులు మిస్టేక్ అయ్యేటి అవి తెలుస్తుంది. ఏదైనా మిస్టేక్ చేయబోతుంటే, మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు లగేజ్ రెడీ చేసుకొని మెడిటేషన్ ఒక 10 minutes కూర్చుందాం అనుకుంటే, ఈ వస్తువు మర్చిపోయినావు, ఈ వస్తువు మిస్టేక్ అయింది, ఈ వస్తువు తీసుకో, ఈ పలానా వస్తువు నీకు అవసరం అని నాకు గుర్తొస్తుంది. అది కనబడుతుంది నాకు, ధ్యానంలో కనబడుతుంది. మళ్ళీ మన తిరుపతికి వెళ్ళాను మేడం. తిరుపతికి వెళ్తే అక్కడ అల్వేల్ మంగమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది.
అక్కడ ఒక 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 వన్ డే ఉన్నా మేడం. అక్కడ రూమ్ లో పత్రిజీ గారి ఫోటో పక్కకు ఒక బాక్స్ పెట్టిన, నాకు సంబంధించిన బాక్స్. నైట్ మార్నింగ్ తీసుకెళ్దాం అని టెంపుల్ కి వెళ్ళిన దర్శనానికి. మొత్తం సర్దుకొని బ్యాగ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయినా టెంపుల్ కి, ఇది తిరుమల కొండపైకి. అక్కడ హాల్లో కూర్చోబెడితే హాల్లో కూర్చున్నా, ఇక ఖాళీ ఉందని నేను ఒక్కనే వెళ్ళిన టెంపుల్ కి, ఎవరు లేరు. తిరుపతికి ఒక్కరినే వెళ్ళాను. అక్కడ ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చోగానే ఈ బాక్స్ తిరుగుతుంది మేడం నాకు మొత్తం. నేను పత్రిక ఫోటో దగ్గర పెట్టిన బాక్స్, నా బాక్స్, ఆ బాక్స్ నాకు మొత్తం తిరుగుతుంది. ఆ బాక్స్, ఇక నీ బాక్స్ మిస్ అయినావు నువ్వు. మళ్ళా మళ్ళా బయటకు వచ్చేసిన, బయటకు వచ్చి మళ్ళీ కూర్చుని మళ్ళీ అలాగే ఆ బాక్స్ తిరగడం మొదలు పెట్టింది. ఇలా ఎందుకు వస్తుంది అని నేను మళ్ళీ దర్శనం అయిపోయినాక నైట్ మళ్ళీ వెళ్ళి బ్యాగ్ మొత్తం చెక్ చేసి ఆ బాక్స్ లేదు నా బ్యాగ్ లో. మళ్ళీ బ్యాగ్ బాక్స్ లో లేకపోతే మళ్ళీ దర్శనం అయినాక మళ్ళీ మార్నింగ్ కొండ కిందికి వచ్చినాక మళ్ళీ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి బాక్స్ చూస్తే ఆ బాక్స్ ఉంది అక్కడ. వెరీ గుడ్. వావ్. ఇలాంటివి ఉన్నాయి మేడం, కొన్ని ఉన్నాయి అనుభవాలు. వండర్ఫుల్. ఎక్కడికి వెళ్ళి అదే మేడం. మీరు ధ్యానం చేస్తూ ఉండండి. చేస్తున్నాం మేడం. ఎస్ ఎస్, మంచి. థ్యాంక్ యూ రజనీకాంత్. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఫ్రెండ్స్, ఎవరికన్నా యూట్యూబ్ లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు ఏదన్నా క్వశ్చన్ ఉంటే మీ చాట్ లో మీ నేమ్, మీ క్వశ్చన్ వేయండి. నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఇచ్చేలా చూస్తాను అక్కడ ద్వారా. ఎస్, నవీన్ మాట్లాడండి. ఎస్, హాయ్ నవీన్. మేడం, నాకు 3 డౌట్లు ఉన్నాయి మేడం. చెప్పండి మేడం ఫస్ట్ ఒకటి ఏంటంటే మేడం, ఈ ధ్యానం ద్వారా కర్మను తొలగించుకోవచ్చా? ఒకటి మేడం. రెండోది మేడం, ఈ ధ్యానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చా? మేడం మూడోది ఏంటంటే మేడం, లైఫ్ లో వచ్చే ప్రతి సమస్య కానీ మేడం, ఫైనాన్షియల్ కానీ, జాబ్ కానీ, ఇంకేదైనా మెంటల్ హెల్త్ ఏదైనా కానీ, దానికి సొల్యూషన్ ఈ ధ్యానం ద్వారా దొరుకుతుందా? అంతే మేడం. మీరు పిఎంసి ఛానల్ చూస్తారా? మేడం ఈ మధ్యనే చూస్తున్నా మేడం. ఈ మధ్య దాంట్లో ఏం చెప్తారు? ఈ ఆన్సర్స్, ఈ 3 క్వశ్చన్స్ దాంట్లో ఆన్సర్స్ ఉండుంటాయి మోస్ట్లీ. అవునా మేడం? మన కర్మలు ఎలా పోతాయి? మేడం జ్ఞానంతో పోతుంది మన కర్మలు. ధ్యానంతో జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో కర్మలు పోతాయి. జ్ఞానం, లైట్, మేడం. ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వస్తుందో అప్పుడు అది వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కాన్షియస్గా ఉండాలి, అవేర్గా ఉండాలి, ఈ క్షణంలో ఉండాలి. పాస్ట్లో కాదు, ఫ్యూచర్లో కాదు, ఈ క్షణంలో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానంతో మనం కర్మని రీరైట్ చేస్తాం, స్టోరీని రీరైట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటి? మోక్షం. అవును మేడం. మోక్షం అంటే ఏంటో ఫస్ట్ తెలుసా? వాట్ ఈజ్ మోక్షం? మళ్ళీ జనన మరణ సర్కిల్ నుంచి బయటపడడం మేడం. అది మీకు ఆల్రెడీ మోక్షం ఉంది, ఆల్రెడీ మీరు ఎన్లైటెండ్, అది మీరు మర్చిపోయారు. ఓకే, ఈ క్వశ్చన్ చాలా, నా ఆన్సర్ చాలా స్ట్రేంజ్గా ఉండొచ్చు. మన అందరం ఆల్రెడీ దేవుళ్ళకు మోక్షం కావాలా? కావాలా? దేవుళ్ళకి మోక్షం కావాలా? అక్కర్లేదు కదా. మరి మోక్షం అని ఎందుకు అడుగుతున్నావు? రిమెంబర్ హూ యు ఆర్ ఫస్ట్, అది. మిగతావన్నీ థ్యాంక్ యూ సో మచ్. ఏ ఛాయా? ఓకే, థ్యాంక్ యూ. మిగతావన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. రిమెంబర్ అంటే గుర్తు తెచ్చుకోవాలి మనం ఎవరమో. ఆల్రెడీ ఎన్లైటెడ్ బీయింగ్స్ని లాగే వచ్చాం, మనమే దేవుళ్ళు అంటే ఇంకా మోక్షం ఎందుకు? మోక్షం గురించి వదిలేసి మనం ఫస్ట్ నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అది తెలుసుకోండి. దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అదే ఫాలో అయిపోతుంది.
ఎందుకు ఈ ఎర్త్ ప్లానెట్ బాగాలేదా, మీకు నచ్చలేదా? బాగా కాదు మేడం. నచ్చలేదా ఎర్త్ ప్లానెట్? నవీన్, ఎంత బాగుంది ఎర్త్ ప్లానెట్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఇది దేహంలో, మరి మీరు ఎంజాయ్ చేయట్లేదా? లేదు మేడం. లేదు మేడం. ఎందుకు మేడం? మరి అందుకే నాతో ఉండాలి మేడం. సార్ ఉండాలి, వర్క్ విత్ మీ. ఎంత బ్యూటిఫుల్ గా, కిరణ్ బ్యూటిఫుల్ గా లేదా ఈ వరల్డ్? చాలా బాగుంది అక్క. ఇంకేం మోక్షం, నాకు వద్దు మోక్షం. యువర్ ఆల్రెడీ దేవుడు, యువర్ ఆల్రెడీ ఎన్లైటెండ్. మనం ఇక్కడ ఏదో స్టెప్స్ లెవెల్స్ లేవు, అందుకే ధ్యానం ఒక్కటే, లెవెల్స్ లేవు మనకి. ఈ లెవెల్ ఇది అడ్వాన్స్డ్, ఈ అడ్వాన్స్ తర్వాత మోక్షం వస్తుంది కాదు. ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అరుణ, ఐ am suffering so many problems, I want to die. Then die. Why are you here? Why are you here? ఓకే నవీన్, ఎక్కడుంటున్నావు నవీన్, ఏ ఊరు? సిరిసిల్ల మేడం, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఎక్కడ? సిరిసిల్ల. సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల మేడం. రాజన్న సిరిసిల్ల నేను ఎప్పుడు వినలే, ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే మేడం, ఎమ్లో టెంపుల్ తెలుసా మేడం? తెలీదు నాకు. ఏం చదువుతున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? మేడం టెక్నికల్ మేనేజర్ వర్క్ చేస్తాను మేడం, టాటా క్యాపిటల్ లో. ఆహా, ఓకే, వెరీ గుడ్. జస్ట్ కీప్ వర్కింగ్. వర్క్ లో ఉండు, వాలంటీర్ అవ్వు, వర్క్ లో దిగు. ఓకే మేడం. వర్క్ లో దిగితే మీనింగ్ అనేది తెలుస్తుంది, మోక్షం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకే మేడం. ఓకే, ఎవ్రీథింగ్ మీకే అర్థమవుతుంది. యు ఆర్ ఆల్రెడీ అ గ్రేట్ బీయింగ్, యు ఆర్ ఆల్రెడీ అ కో క్రియేటర్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఊరికే రిమెంబర్ హూ యు ఆర్. ధ్యానం చేయి, వర్క్ చేయి, పుస్తకాలు చదువు, నక్షత్ర మిత్రులు పుస్తకాలు చదువు. చదివావా ఆ బుక్? లేదు మేడం. మరి చదువు, వెంటనే ఆ బుక్ తీసుకొని నక్షత్ర మిత్రులు బుక్ చదవాలి. ఓకే ఓకే మేడం. ఆల్ రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ దెన్ టాక్ టు మన ఎవరు, అల్లా బక్ష్, ఆయన రామ్తా గురించి చెప్తారు, ఆయనతో మాట్లాడండి. కిరణ్, కనెక్ట్ హిమ్ టు అల్లా బక్ష్. ఓకే అక్క. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి కిరణ్. ఓకే, విమలత. ఎస్, మాట్లాడండి. చెప్పండి, తొందరగా చేయాలి. అంత 5 seconds has gone just to mute and unmute. చెప్పండి. మెడిటేషన్ లోకి కొత్తగా వచ్చాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. అయితే ఇక్కడ ఆజ్ఞ చక్రం అంటున్నారు కదా, ఇందులో ప్రెస్ అయినట్టు ఉంటుంది మేడం. ఓకే, కానీ నేను ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఏంటి, నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను, శ్వాస మీద, ఓన్లీ శ్వాస మీద ధ్యాస అంటే అక్కడే పెడుతుంటే ఎప్పుడు అలానే పెట్టడం. కొన్ని సార్లు చెట్లు, వాటర్ ఫాల్ ఇలా ఉంటే అలానే వెళ్తూ అలానే నడవాలనిపిస్తుంది. అలా వెళ్ళాలా, మళ్ళీ శ్వాస మీద తీసుకురావాలా, అలా హాయిగా ఉంది మేడం. ఈ కొండలు, చెట్లు, ఈ పక్షులు ఇలా కనబడుతూ ఉంటే హాయిగా ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రెస్ అవుతుంది, అట్లా ఉంటుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఇలా చేయడం కరెక్టా కాదా అని చిన్న డౌట్. అన్ని కరెక్టే, అన్ని కరెక్ట్, అంతే వెళ్ళిపోతూ ఉండాలి. సినిమా చూసినట్టు చూడాలి అంతే. అబ్జర్వ్, నో జడ్జ్మెంట్, నో అనలైజింగ్, నో ఇంటర్ప్రిటేషన్. ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు అవ్వట్లే కదా.
అంటే మనం ఇప్పుడు ½ మెడిటేషన్ ఇట్లా కూర్చుంటాం, ఇట్లా కూర్చోగానే స్టార్ట్ అవుతుంది. లెట్ ఇట్ స్టార్ట్. దాని వర్క్ ఏదో అది చేసుకుంటుంది, లెట్ ఇట్ డూ. మనం మళ్ళీ మన కాన్సంట్రేషన్ అక్కడ పెట్టొద్దు. ఏం పెట్టద్దు, లెట్ ఇట్ జస్ట్ అబ్జర్వ్, ఫోకస్ కాదు, అబ్జర్వ్, గమనించాలి, ఏం జరుగుతుందో గమనించాలి. ఒక విషయం చెప్తాను అందరికి. ఇక్కడ ఎవరైతే సఫరింగ్ ఇలాంటివన్నీ రాశారో, మనము దేహం కాదు ఆత్మ. నేను ఇలా కనిపిస్తున్నా, ఇది నేను కాదు. ఇది నా మొహం ఇప్పుడు ఇలా కనిపిస్తున్నా, ఇది నేను కాదు. నేను ఇది నా అవతారం. మన కంప్యూటర్లో అవతార్ ఉంటుంది కదా, ఆ అవతార్ మీరా? మీరు ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు. ఆ అవతార్ కంప్యూటర్లో, మీ ఫోన్లో అవతార్ మీరా? కాదు, రైట్? అలాగే ఇది అవతార్, ఈ కాన్షియస్నెస్ ఇక్కడికి వచ్చింది. కానీ ఇది ఇంతే కాన్షియస్నెస్. మనకి బోల్డ్ అంత కాన్షియస్నెస్ ఉంది ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. దాంట్లో కొంచెం కాన్షియస్నెస్ ఈ దేహంలో వచ్చింది, కానీ ఈ దేహం నేను కాదు. సో ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు దేహం నేనే అనుకుంటామో అప్పటి వరకు సఫరింగ్ ఉంటుంది మనకి. ఎప్పుడైతే ఈ దేహం నేను అనుకుంటానో అప్పటి వరకు సఫరింగ్ ఉంటుంది. ఎప్పుడైతే దేహం నేను కాదు అనుకుంటామో పెయిన్ ఉండొచ్చు, కానీ సఫరింగ్ ఉండదు. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. పెయిన్ ఉండొచ్చు, పెయిన్ ఫిజికల్ బాడీ ఉంటే పెయిన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వేడి చాయ్ నా మీద వేసుకుంటే నాకు పెయిన్ కనిపిస్తుంది, ఐ మీన్ పెయిన్ కలుగుతుంది, కానీ సఫర్ అవ్వను నేను. సఫరింగ్ వేరు, పెయిన్ వేరు. ఎవరన్నా సఫర్ అవుతున్నారు అంటే ఇంకా మీరు దేహం అని భావిస్తున్నారు, ఇంకా మీరు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవట్లేదు. అది తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి, మాస్టర్లతో తిరగాలి. ఓకే, థ్యాంక్ యూ మోగ్లీ. విమలత, మోగ్లీ ఎందుకు నీ పేరు ఇట్లా మోగ్లీ అని ఎందుకు ఉంది? మీ పేరు మోగ్లీ? ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ మెడిటేటింగ్. కమ్ టు మెగా మెడిటేషన్ సమిట్ బెంగళూరుకి రండి. యూ విల్ ఎంజాయ్, యూ విల్ అబ్సల్యూట్లీ ఎంజాయ్. ఎస్, నెక్స్ట్ సాయి కిరణ్ మాట్లాడదాం. హాయ్ సాయి కిరణ్. వీఆర్ ఫ్రమ్ నిజామాబాద్ అక్క. నేను ఇందులో జాయిన్ కావడానికి కారణం కిరణ్. అవునా? కిరణ్ కి కడతలో ఫ్రెండ్ అయ్యాడక్క. నాకు స్టేజ్ పైన డ్యూటీ ఉండే అక్క. రజనీకాంత్ ఇందాక మాట్లాడాడు చూడండి, అయినా మేమందరం కడతాల్లో స్టేజ్ పైన డ్యూటీ చేసాం జ్ఞానమాచక్ర. అప్పుడు కిరణ్ ఫ్రెండ్ అవడం జరిగింది. ఫస్ట్ నాకు కిరణ్ పెట్టాడు కానీ నేనేం పట్టించుకోలేదు. అంటే అక్క అప్పుడు మన పిరమిడ్ ఇనాగ్రేషన్ ఉండే, పెద్దక్క చేతుల మీదుగా. అయితే అక్క రాలేదన్నమాట, మాధవ మేడం పంపించింది. అయితే అక్క అంటే నేను క్లాసులు చెప్పేవాడిని. అయితే ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఏమన్నాడంట అక్క, డైరీ అంటే ఆయనకి ఎవరో చెప్పారంట, డైరీ ప్రొడక్ట్స్ కూడా వెజిటేరియన్, అంటే మనం వెజిటేరియన్ అంటాం కదా అక్క. అయితే ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ కూడా వాడకూడదా అని చెప్పి కొంచెం మంది అడిగాడు. నేను దానికి ఆన్సర్ నాకు అది మా అక్కే బాగా చెప్తుంది నాకంటే. ఆ రోజు నేను అడగలేను. అయితే అక్క నన్ను కాఫీ తీసుకురమ్మని చెప్పి తోలేసింది అనమాట అక్క. అయితే నేను వెళ్ళినా, అయితే కాఫీ దొరకలేదు. అయితే నేను ఏది డైరీ ప్రొడక్ట్స్ అంటే అక్క అవరికి వెళ్ళిపోయింది, కాఫీ తీసుకోవడానికి వెళ్ళానా అని. కానీ నాకు అంతా ఏం చెప్పలేదు అనమాట అక్కడ. ఏదన్నా సరే మనం ఎలా ఇది మంచిదా అది మంచిది కాదా అని అడగాలంటే ఫస్ట్ ఆలోచించాలి, దీంట్లో అహింస ఉందా? అహింస ఉంది అంటే అది మంచిది కాదు, అది లో ఎనర్జీ. అహింస లేదు అంటే తాగొచ్చు, అది నా పాలసీ. ఏదన్నా సరే మన మాటల్లో కూడా అహింస ఉందా? ఎనీథింగ్, మాటలైనా, చేతలైనా, తిండైనా, బట్టలైనా, ఏదన్నా సరే దేంట్లో అన్న అహింస. డైమండ్స్ అయినా, డైమండ్స్లో కూడా మనం వేసుకునే ముందర అది డైరీ ప్రోడక్ట్ కాదు, యానిమల్ ప్రోడక్ట్ కాదు, కానీ అహింస ఉంది డైమండ్స్లో. దాని బ్లడ్ మనీ అంటారు కదా. సో మరి అహింస ఉందా? అహింస లేకపోతే
షూర్. అహింస ఉందా? అయితే నో, వీఆర్ అగెయిన్స్ట్. సో మనము ఒక వీగన్ వెజిటేరియనిజం అని ఎందుకు, బేసిక్ కాన్సెప్ట్ ఇస్ అహింస, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. సో దేంట్లో అయినా సరే అహింస నో, మనకి అందుకే వ్యాలీలో మహాత్మా గాంధీ గారు పెట్టాం. ఎందుకు పెట్టాం? ఆయన కాన్సెప్ట్ మనం తీసుకున్నాం, నాన్ వైలెన్స్, అహింస, అది. సో అదే క్వశ్చన్ అడగాలి, మనమే అడగాలి, అహింస ఉందా లేదా. ఓకే. ఇంకా సాయి కిరణ్, ఐ లైక్ యువర్ ఎనర్జీ. బెంగళూరు వస్తున్నాం అక్కడ రంగారెడ్డి సార్ వాళ్ళతోని. రా, మంచి మంచి ఫ్రెండ్ దొరికాడు నీకు. చార్జర్ తోటి ఫ్రెండ్ అయ్యాడక్క. కిరణ్ కి ఫోన్ చార్జర్ ఇచ్చాను, అయితే ఆ రోజు నుండి ఫ్రెండ్ అయ్యాడు. అవునా? ఓహో, అయితే చార్జర్లు పట్టుకొని తిరగాలన్నమాట ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే. ఓకే. యా సాయి కిరణ్ రా, బెంగళూరుకి రా, నేను ప్రాబ్లీ నిజామాబాద్ కూడా వస్తాను కదా, అక్కడ కూడా కలుద్దాం. యూ స్టే విత్ మీ, ఓకే? నాతో ఉండు. ఓకే అక్క. ఐఎమ్ ఆల్సో పత్రిజీ జన్మస్థల్ కమిటీ మెంబర్. అవునా? ఓహో, వెరీ గుడ్. 21 years నుంకే అక్క ధ్యానంకి వచ్చాను. ఇప్పుడు నాకు యాక్చువల్ 23 years అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్లోబల్ కమిటీ మెంబర్ అవ్వు బాబు నువ్వు. ఓకే అక్క. గ్లోబల్ కిరణ్, సాయి కిరణ్ ని గ్లోబల్ కమిటీ మెంబర్ చేయాలి. ఓకే అక్క. నువ్వు నాతో పాటు మెక్సికోకి రా. సాయి కిరణ్ వస్తావా మెక్సికోకి? ఓకే అక్క, వస్తా. స్పానిష్ నేర్చుకోవాలి మరి. అను నాతో పాటు కొమో ఎస్టోస్ అను. కొమో ఎస్టాస్. ఎస్టాస్. ఎలా ఉన్నావు? కొమో ఎస్టాస్. ఓకే, నేర్చుకోవాలి మరి స్పానిష్. నాతో పాటు రా, సౌత్ అమెరికా తిరగాలి మనం. ఓకే ఓకే, షూర్. ఓకే, ఆల్ రైట్, డన్, లాక్డ్. హనుమజ్యోతి గారు మాట్లాడండి. నమస్తే మేడం. ఎస్ మేడం, చెప్పండి. నా పేరు హనుమజ్యోతి. నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తాను మేడం. ప్రజెంట్ కల్వకుర్తిలో చేస్తున్నాను మేడం. మీరు ఇందాక చెప్పారు కదా, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అని తెలుసుకోవాలని చెప్పి. మన లైఫ్ డిజైన్ మనం ఎలా తెలుసుకోవాలి మేడం? మన లైఫ్ డిజైన్ మనం ఎలా తెలుసుకోవాలి? ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు? నేను 2021 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను మేడం. ఎక్స్పీరియన్స్ వన్ వర్డ్లో చెప్పాలి అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వన్ వర్డ్, జస్ట్ వెరీ సింపుల్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి? వచ్చింది అంటే ఆన్సర్స్ కూడా వస్తాయి. పేషెన్స్ అండ్ కాన్షియస్ గా ఉండండి, ధ్యానం చేయండి, ఆన్సర్స్ మీకే వస్తాయి. అండ్ అది వచ్చినప్పుడు అది అది థాట్ లాగా రావచ్చు, వినిపించచ్చు, కనిపించచ్చు, ఎలా అన్నా రావచ్చు. అది వచ్చినప్పుడు వెంటనే మీకు తెలిసిపోతుంది, ఇదే నా లైఫ్ పర్పస్. సో వర్క్ చేయడం మొదలెట్టాలి. లైఫ్ పర్పస్ తెలుసుకోవాలంటే నిన్న ఇదే డిస్కషన్ ఇక్కడ. మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది మేడం. ఎలా? చేయండి మేడం, నేను రెడీ మేడం, నేను వెయిటింగ్ మేడం. నా పాప కూడా ఉంది మేడం ప్రజెంట్ గ్రూప్ లో. షీఈ్ స్టడింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్, శ్రీ శ్రావ్య. తను కూడా మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటోంది. ఎస్, ఏది శ్రావ్యని పిలవండి ఇక్కడికి. ఉంది మేడం, గ్రూప్ లో ఉంది. 18 years. తను ఈ యూత్ చెప్పారు కదా, అందులో కూడా జాయిన్ అవుతానని చాలా ఎక్సైటెడ్ గా ఉంది తను. ఎస్ ఎస్. అండ్ బై ద వే, యూత్ ప్రోగ్రామ్ లైవ్ వెళ్ళదు, ఓన్లీ జాయిన్ అవ్వాలి, ఓన్లీ జూమ్ లోనే ఉంటుంది, నో యూట్యూబ్. తను రిజిస్టర్ చేసుకోవాలనుకుంటోంది మేడం.
యా చేయాలి, అనుకోవడంగా చేయాలి. సో మేడం, సో లైఫ్ పర్పస్ ఎవరికైనా ఈ క్వశ్చన్ ఉంది అంటే లైఫ్ పర్పస్ ఎలా తెలుసుకోవాలి అంటే, లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం వర్క్ చేయాలి. గోల్స్. ఇప్పుడు ఒక వాటర్ ఉంది, ఓకే, వాటర్ ఉంది, వాటర్లో రాయి వేస్తే ఏమైతుంది? వాటర్లో రాయి వేస్తే మునిగిపోతుంది, అడుక్కి వెళ్ళిపోతుంది. వాటర్కి ఏమైతుంది? వాటర్ కొంచెం పైకి వస్తుంది, ఆ వెయిట్ వరకు పైకి వస్తుంది వాటర్. ఏమై వాటర్ ఇలా మనం ఒడ్డు మీద కూర్చొని ఇలా ఇలా వేస్తాం మనం, అప్పుడు ఏమైతుంది? వాటర్ వేవ్స్ వస్తాయి, అలలు వస్తాయి, అలలు వేవ్స్ వస్తాయి, వేవ్స్ వస్తాయి, రైట్, రిపిల్స్ వస్తాయి. ఎస్ మేడం, కరెక్టా? సో అది వేసినందుకు రిపిల్స్ వచ్చింది. ఈ వెయ్యడము వాటర్ లో ఇలా వెయ్యడము, ఈ వాటర్ 90 degrees ఉంటుంది. విను నువ్వు కూడా, 90 degrees ఉంటుంది. నిన్న చెప్పిన కాన్సెప్ట్ 90 degrees అంటే ఇది మీ పర్పస్, ఇది మీ గోల్. ఓకే, అర్థమైందా? 90 degrees అండ్ అది ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ 90 degrees. ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఈవెన్ సన్ అండ్ మన ఆర్బిట్ 90 degrees. సో ఈ 90 degrees అంటే మనం ఎప్పుడు పర్పస్ ఏంటి అని వెళ్ళంతో గోల్స్ పెట్టుకోవాలి, యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉంటే మూవ్మెంట్ వస్తుంది, రిపిల్స్ వస్తాయి. బయట కూర్చొని అరే ఆలోచిస్తూ కూర్చుంటే రిపిల్స్ రావు. ఏదో యాక్షన్ ఉండాలి, పని చేయాలి. పని చేస్తే అది నచ్చిందా నచ్చలేదా అని తెలుస్తుంది. అది నచ్చకపోతే నెక్స్ట్ గోల్ ఏంటి, నచ్చితే దాంట్లో వెళ్ళడం. సో మన యొక్క ఫీలింగ్స్ మనకు చెప్తుంది అరే ఇది బాగుంది, ఇది బాగాలేదు అని. ఆ జీపీఎస్తో మనం ముందుకెళ్తాం, మన హార్ట్ జీపీఎస్తో. ఎలా తెలుస్తుంది? మన హార్టే జీపీఎస్. మనకి క్వశ్చన్ అడగాలి, ఎస్ నాకు ఈ క్వశ్చన్ ఉంది, నా హార్టే మనకు ఆన్సర్ ఇస్తుంది. సో ఈ జీపీఎస్ని మనం తీసుకొని యాక్షన్తో ముందరికెళ్తే, ఇప్పుడు ఇఫ్ యూ మీకు థాట్ వచ్చింది పరితో పని చేయాలి అని, స్టార్ట్ ద వర్క్. మేబీ టుమారో నచ్చకపోవచ్చు, మేబీ ఓ పరితో కాదు నాకు వర్క్ చేస్తుంది, ఇంకేదో చేయాలి అని రావచ్చు, విచ్ ఇస్ ఆల్సో ఓకే. దెన్ యు ఆర్ ఫైండింగ్ యువర్ వే, యువర్ పర్పస్. సో స్టార్ట్ విత్ సమ్ వర్క్. అప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా ఆ రిపిల్స్ ద్వారా మీకు గైడెన్స్ మీ హార్టే చూపిస్తుంది, ఇంకెవరూ అక్కర్లేదు. ఓకే ఓకే మేడం? ఎస్ మేడం. హౌ టు స్టార్ట్ వర్క్ విత్ యూ? మీరు హౌ టు స్టార్ట్ వర్క్ విత్ మీ, గ్రేట్ క్వశ్చన్. మన వాలంటీర్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీకెండ్ కిరణ్ ఉన్నారు కదా, ఆయన హీ విల్ అనౌన్స్ నెక్స్ట్ వీకెండ్ ఒక మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్లో మనకి ఏ వర్క్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చెప్తాం. ఆ డిపార్ట్మెంట్ ప్రకారం మనం అసైన్ చేసి అక్కడి నుంచి విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ వర్క్ చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా వర్కే. No issues madam, no issues. I'm always ready to work, that's it. Always ready to work and always be ready to learn and get coach. Okay? Yes. So if you are ready, you are ready to work and we'll move forward. అది ఏ వర్క్ అయినా, అది గ్రాఫిక్స్ అవ్వచ్చు, జూమ్ అవ్వచ్చు, వాట్సాప్ అడ్మిన్ అవ్వచ్చు, అది లేకపోతే ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, బోల్డ్ అని వర్క్స్ ఉన్నాయి మనకి. కమ్యూనికేషన్ అవ్వచ్చు, మాస్టర్స్ తో మాట్లాడడం అవ్వచ్చు. సో బోల్డ్ అని. బై ద వే, ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ జ్యోతి, అండ్ టెల్ హై టు యువర్ డాటర్, అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు మీట్ హర్. ఇక్కడ బై ద వే ఇక్కడ మేడం ఉన్నారు, నిర్మలా మేడం. She is the greatest master. ఈవిడ 9 dimension, 6th dimension తర్వాత అంతా ఇంకా లైట్ అండ్ హయ్యర్ డైమెన్షన్స్, అక్కడి నుంచి వచ్చారు ఈవిడ. గ్రేటెస్ట్ బీయింగ్ నిర్మలా మేడం. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, సో లెట్ హర్ డూ ఇట్. ఎస్, ఇలా నేను మాస్టర్స్ తోనే ఉంటాను. ఐఎమ్ సరౌండెడ్ బై మాస్టర్స్. మరి మీరు కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ శ్రీనిఖిల.
హాయ్ అక్క. హలో హలో. హాయ్ అక్క. నా హాయ్ పేరు నిఖిల. శ్రీనిఖిల. నేను ఇప్పుడు 10th చదువుతున్నాను. సో నా క్వశ్చన్ వచ్చి లైక్ డేలో చాలా ప్లాన్ చేసుకుంటాం ఆఫ్ కోర్స్. బట్ త్రూ అవుట్ ది డే యాక్టివ్గా ఉండాలి అని అంటే అంటే మార్నింగ్ ఓకే మెడిటేషన్ చేస్తాము అదంతా. బట్ స్టిల్ ప్రొక్రాస్టినేషన్ అనేది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒకటి పని అనుకున్నాను అంటే లైక్ ఐ మైండ్ టు మ్యూజిక్ డాన్స్ ఇవన్నీ ఉన్నాను. సో ఒక పని అని అనుకున్నాక దెన్ మళ్ళీ ప్రొక్రాస్టినేట్ అయిపోతుంది. లైక్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్, ఓవర్కమ్ ఎలా చేయాలి లైక్ ప్రొక్రాస్టినేషన్ కాకుండా? వన్ ఎగ్జాంపుల్ దేనికి ప్రోక్రాస్టినేషన్? అసైన్మెంట్స్ అక్క. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ ఏదైనా వర్క్ నా మ్యూజిక్ వర్క్ ఉంది అని అంటే లైక్ ఇప్పుడు చేయాలి 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 అని అనుకుంటాం. ఒక ఈవినింగ్ ఒక టైం పెట్టుకుంటాను, మళ్ళీ ఆ టైంకి చేయాలి అని అనుకుంటాను. బట్ అగైన్ ఇట్ షిఫ్ట్స్, మళ్ళీ ఇంకొక వర్క్ ఏదో గుర్తొస్తుంది, ఆ టైంకి ఆ వర్క్కి వెళ్ళిపోవడం. సో మళ్ళీ అది ఒక మళ్ళీ ఏదైనా క్లాస్ ఉంటే తప్పితే ఐ విల్ నాట్ గెట్ దట్, ఆ సీరియస్నెస్ రాదు. సో అలా ఉంటుంది అక్క. సి అది నిఖిల నీ ప్రాబ్లమే కాదు, ఐ థింక్ ఇది యూనివర్సల్, అందరికీ ప్రాబ్లం. ఇక్కడ మన అనుష కూడా చేయెత్తుతోంది. ఎస్, అందరికీ ప్రాబ్లం. సో వాట్ ఐ డూ ఇస్, దీనికి మెయిన్ థింగ్ ఇస్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉండాలి మనకి. అంటే ఒకటి అనుకున్నాక ఇష్టం లేకపోయినా చేసే డిసిప్లిన్ మనకి. అది నార్మల్గా మన అట్లీస్ట్ యునో లేటర్ జనరేషన్, ముందర జనరేషన్ వాళ్ళకు ఉండింది. బట్ ఫర్ కొంచెం మోటివేషన్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక ట్రిక్ చెప్తాను, ట్రై దిస్. ఒక పేపర్ మీద రైట్ 10 థింగ్స్ ఏదైతే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఇస్తుంది నీకు. అంటే రెసిస్టెన్స్ ఇవ్వడం అంటే అబ్బా ఇవి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏదైనా ఎవరికైనా కాల్ చేయడమో, లేదా నీకు ఈమెయిల్ పంపించడము, లేదా ఈ టెస్ట్ కోసం చదవడం, అసైన్మెంట్ చేయడము. 10 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చే థింగ్స్. ఓకే, అవి రాసుకున్నాక టాప్ 3, దాంట్లో టాప్ 3 తీసుకో. హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చేది ఆ టాప్ 3 తీసుకొని ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కంప్లీట్ చేసే. వాట్ ఎవర్ మే హ్యాపెన్, కంప్లీట్ ఇట్. అండ్ దెన్ సీ హౌ, ఎందుకంటే మనకి ఆ రెసిస్టెన్స్ అలా అబ్బా చేయాలి యూనో ఆ ఫీలింగ్ ఎనర్జీ డ్రెయిన్ అనమాట, ఎనర్జీ లూజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి అబ్బా వీడి కాల్ చేయాలి, అబ్బా మా ఆంటీకి కాల్ చేయాలి, ఇట్లాంటి ఏదైనా సరే, అది చిన్న కాలే అయి ఉండొచ్చు, కానీ అది పెద్ద ఎనర్జీ డ్రెయిన్ ఎప్పుడైనా ఆ థాట్ వచ్చింది అంటే ఎనర్జీ డ్రెయిన్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఎనర్జీ వస్తుంది, కానీ ఇక్కడ హోల్స్ ఉన్నాయి. అప్పుడు ఏమైపోతుంది, ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అందుకే ఎగ్జాషన్ ఫీల్ అయిపోతున్నాం. సో డూ మీ అ ఫేవర్, ఈ ఎక్సర్సైజ్ చేయి అండ్ టెల్ మీ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి. టాప్ 10 థింగ్స్ రాసి టాప్ 3 థింగ్స్ ఇమీడియట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కంప్లీటెడ్. ఎంత కష్టమైనా జస్ట్ కంప్లీటెడ్ అంతే. అది డిసిప్లిన్. ఓకే, వాట్ ఎవర్ మే హ్యాపెన్, కంప్లీటెడ్. అండ్ దెన్ సీ హౌ యువర్ డే ఓపెన్స్ అప్. ఓకే, ట్రై దిస్ అండ్ టెల్ మీ. ఓకే అక్క. ఓకే, అక్క థ్యాంక్ యూ. నాకు వాలంటీర్ కూడా చేయాలి అని అనిపిస్తుంది. ఎస్ మేడం, ఐఎమ్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ. చాలా పనులు ఉన్నాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. సో ఐఎమ్ రెడీ. సో జాయిన్ ద వాలంటీర్ గ్రూప్. మనం ఏదో ఒక వెళ్తున్నారా? ఓకే, జాయిన్ ద వాలంటీర్ గ్రూప్ అండ్ దెన్ వీ విల్ బిగిన్. థ్యాంక్ యూ అక్క. ఎస్ ఎస్. ఎస్ నారాయణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో శ్రీలేఖ గారు, మీరు మాట్లాడండి. హాయ్ పరి అక్క, దిస్ శ్రీలేఖ. ఎస్, హాయ్. సారీ అక్క, ఐ కాంట్ టర్న్ ఆన్ మై కెమెరా బికాస్ లైవ్ వెళ్తోంది. నేను బెడ్ మీద పడుకుని ఉన్నాను డ్యూ టు హెల్త్ ఇష్యూ, అందుకనే. కానీ దిస్ ఇస్ మై సెకండ్ టైం
సో ఐ వోంట్ టేక్ మచ్ టైం. నేను మిమ్మల్ని సెకండ్ టైం నేను ఇలా మీ సెషన్స్ లో జాయిన్ అవుతున్నాను. అండ్ వెన్ ఎవర్ ఐ బికమ్ లో, నేను మెడిటేషన్ ఆల్మోస్ట్ 2011 నుంచి చేస్తున్నాను. బట్ వెన్ ఎవర్ ఐ బికేమ్ లో, నాకు ఏదో ఒక విధంగా మీ వీడియోస్ కనిపిస్తాయి. ఏదో ఒక విధంగా జూమ్, ఐ మీన్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ విత్ సంబడి ఏదైనా మన మాస్టర్స్ తో కానీ నేను రెగ్యులర్ గా మీ గురించి వినడం. అండ్ ఈ సెషన్స్ కి జాయిన్ అవ్వకన్నా ముందు ఐ వాజ్ కంప్లీట్లీ వెరీ లో, అంటే మెడిటేషన్ చేస్తున్నాను, ట్రైన్ అయిపోతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో ఏ మౌత్ పెయింటింగ్ ఆర్టిస్ట్. నేను నోటితో పెయింటింగ్స్ వేస్తాను, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ మౌత్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని. అంటే నేను ఆర్ట్ నేర్పిస్తాను, మెడిటేషన్ నేర్పిస్తాను, అండ్ మన దీంట్లో స్పిరిచువల్ దీంట్లో వర్క్ చేస్తున్నాను. బట్ నేను ఈ సెషన్ జాయిన్ అవ్వకన్నా ముందు స్ట్రాంగ్ గా ఒక క్వశ్చన్ వేస్తున్నాను మెడిటేషన్ లో. ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద ఫ్లో and want to make my life, because I'm a born unique challenge. I'll be completely on wheelchair, but I never felt that. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఇందాక మీరు అన్నారు బాడీకి ఏదైతే సమస్య ఉంటుందో దానికే ఉంటుంది, బట్ సోల్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఎనీ బౌండరీస్. సో ఆ విధంగా నేను బుక్స్ చదివి అన్ని చేసి, బట్ ఐ వాంట్ టు డూ ఏమంటారు, నేను మీతో కలిసి వాలంటరీ చేయాలని ఉంది. అండ్ నేను మెడిటేషన్ కి వచ్చాక ఫస్ట్ ఓన్లీ నా ప్రెమిసెస్ లో మాత్రమే నేను పిల్లలకి చెప్పేదాన్ని. నౌ ఐ స్టార్టెడ్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను, అండ్ మెడిటేషన్ కూడా నేను చెప్తున్నాను. అండ్ ఐఎమ్ షేరింగ్ మై జర్నీ. సో ఐ వాంట్ టు కంప్లీట్లీ మీ దగ్గర ఒక వెల్ ట్రైన్ గాకి వాలంటరీగా చేయాలి. దిస్ ఈస్ మై ఏమంటారు, ఈ సెషన్ జాయిన్ అవ్వడానికి ముందు నాకు వచ్చిన విషయం మీతో వర్క్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ డేనే మీ ఏమంటారు వాట్సాప్ గ్రూప్ లో ఒక స్టూడెంట్ పంపించారు, నా దగ్గర ఆర్ట్ నేర్చుకుంటున్న ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు, రేవతి గారు. ఆవిడ నాకు పంపించారు మెసేజ్, ఇలా పరి మేడం ది క్లాస్. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ ఇది మీతో షేర్ చేసుకుందామని హ్యాండ్ చేశాను. Yes, తప్పకుండా. You can obviously, I am ready to work with everyone. But yes, మనము work start చేశాక it gets serious. ఇప్పుడంతా, by the way, everyone, whoever wants to volunteer, రితేష్, ఇక్కడ రితీష్, వాలంటీరింగ్ వర్క్ అంటే చాలా సీరియస్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ వర్క్. ఒక్కసారి టేకప్ చేశాక అయ్యో నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయండి, అక్కడ వచ్చాయండి, ఇక్కడ వచ్చాయండి, ఇంకా అయిపోయింది. ఓన్లీ యూ విల్ గెట్ ఓన్లీ like 2 or 3 chances, then that's it టు వర్క్ విత్ మీ. ఎందుకంటే నాతో వర్క్ చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, చాలా మూవ్మెంట్ హై ఉంటుంది. మూవ్మెంట్ హై ఉండడం అంటే రిపిల్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తాయి. ఓకే, యూ గాట్ బి రెడీ ఫర్ దాట్. రిపిల్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తాయి మూవ్మెంట్ హై ఉంది అంటే. సో అండ్ ఆల్సో అబ్సల్యూట్లీ మీరు ఇక్కడ వర్క్ చేసినప్పుడు అండ్ ఇట్ రియలీ హెల్ప్ ఇన్ యువర్ కెరియర్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎవ్రీడే ట్రైన్ అవుతూ వస్తాం మనం. సో ఇట్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్ జాబ్. నేను కూడా అలాగే నేను వాలంటీర్ గా స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ఫ్లయర్స్ చేయడంతో నేను నా వాలంటీర్, నేను కూడా వాలంటీరే బై ద వే ఇప్పుడు కూడా PSSM కి. సో ఐ పుట్ మై టైమ్, ఇదంతా చేస్తున్నది వాలంటీరింగ్ వర్కే. సో నేను స్టార్ట్ చేసింది బై బికమింగ్ అ ఫ్లయర్ చేయడం, జూమ్ అడ్మిన్ నేనే చేస్తాను, ఎడిటింగ్ నేనే చేస్తాను. అలా మొదలైంది నా జర్నీ. అండ్ టుడే వీ డూ బిగ్ మెగా ఈవెంట్స్. సో చాలా ట్రైనింగ్ వస్తుంది. సో ఎస్ శ్రీలేఖ, ఐఎమ్ ఎక్సైటెడ్, జాయిన్ ఇన్, విల్ స్టార్ట్ ద వర్క్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు సమ్మిట్ ఉంది అన్నారు కదా బెంగళూరు. యాక్చువల్ గా ఎలా ఏంటి అని నేను ఆలోచించలేదు. ఐ డిసైడెడ్ బికాస్ హ్యూజ్ క్రౌడ్ దగ్గర నేను ఎప్పుడు నన్ను ట్రావెల్ చేయలేదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మెయింటైన్. అంటే మా పేరెంట్స్ కానీ నన్ను తీసుకురాడు. బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ మెసేజ్ మై సిస్టర్, నాకు ఆ సమ్మిట్ కి వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ మీ, ఐఎమ్ డిసైడెడ్ అన్నాను. మా సిస్టర్, అంత మంది క్రౌడ్, ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాంట్ ఇట్, అంతే. ఇది ఒక్కటే చెప్పాను సెంటెన్స్.
This is the decision I have taken. మీరు నేను అన్నారు కదా, the only thing you need to take decision తీసుకుంటే ఆటోమేటిక్ యూనివర్స్ విల్ ఏమంటారు క్రియేట్ ద పాత్ అని అన్నారు కదా. The moment I have decided and I messaged my sister, I don't know how and when, I didn't think. I want it, that's all. I want. Why? ఎందుకు అంటే రీజన్ ఐ కు ఎన్లైట్ మై సెల్ఫ్, రీజన్ అండ్ ఐ వాంట్. ఇవి రెండే పెట్టుకున్నాను నేను మైండ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ పరిగెత్త. అండ్ ఐఎమ్ రెడీ టు వర్క్ అండ్ నో వరీస్. నాకు ఐఎమ్ రెడీ. ఎందుకంటే స్పిరిచువల్ గా మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో మనకు ఆటోమేటిక్ గా మన సరౌండింగ్స్ వస్తాయి. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ రెడీ అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. దే లెఫ్ట్ మీ అంటే నువ్వు స్పిరిచువల్ గా ఏమన్నా చేసుకోవాలి, నాకు నో బౌండరీస్ అని. అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్ రియల్మీ సుసై. హే గైస్, అడ్మిన్స్, నేను గ్రూప్లో ఒక నంబర్ పెడుతున్నాను. ఆయనకి మన జూమ్ పంపించాలి, జూమ్ లింక్. ఇప్పుడు పంపియండి. నేను కాంటాక్ట్ పెడుతున్నాను గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. ఓకే. ఎస్ రియల్మీ గారు మీరు మాట్లాడుతూ ఉండండి. నమస్తే మ్యామ్. నమస్కారం. నమస్కారం మేడం. నా పేరు కృష్ణకుమారి, కర్ణాటక మేడం. ఎస్ మేడం, చెప్పండి. ಚೆನ್ನಾಗಿದ್ದೀಯಾ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. మీతో మాట్లాడాలని ఫస్ట్ ఈవెంట్ లా అనుకుంటే మేడం కాలేదు. ఇప్పుడు సెకండ్ ఈవెంట్ లా మీరు నాకు దొరికారు మేడం. ఎస్, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. మేడం ఇది మేడం నాకు బాడీ పల్సేషన్ అవుతుంది మేడం. నేను ఏం చెయ్యాలా ఇప్పుడు? ఏం లేదు, బాడీ పల్సేట్ అవ్వడం న్యాచురల్. అలాగే వైబ్రేషన్స్ అనేది పల్సేట్ అవుతుంది. సో ఏం చేయక్కర్లే. అగైన్ జస్ట్ అబ్జర్వ్, లెట్ ఇట్ హ్యాపెన్. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అదే మేడం, దాన్ని ఇంకా నాకు అదే సుస్తూ అదంతా ఉంటుంది మేడం. గ్రౌండింగ్ చేయండి. మీరు గ్రౌండింగ్ చేస్తారా? మీరు అంటే నేల మీద నడుస్తారా వితౌట్ చెప్పులు? అంటే అప్పుడప్పుడు అంతే మేడం. అప్పుడప్పుడు కాదు, అది కొంచెం పెంచండి. చెట్లతో ఉండడం, ప్లాంట్స్ తో ఉండడం, కొంచెం అట్లీస్ట్ ఒక ½ an hour పర్ డే. ఎందుకంటే ఎనర్జీ వచ్చినప్పుడు గ్రౌండింగ్ చేయాలి. అప్పుడు మనకి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, లేకపోతే అన్ఈజీనెస్ వస్తుంది. మేడం ఇవి క్రాప్ సర్కిల్స్ యూస్ చేస్తా ఉంటాం మేడం. అది బెడ్ కింద వేసుకొని కొన్ని ఏండ్లు ఇచ్చేసింటే దాన్ని ఇంకా ఏమన్నా ఇది అవుతుందా మేడం? ఏం చేస్తున్నారు? సారీ, వాట్? ఏంటి? క్రాప్ సర్కిల్స్ వస్తా ఉంటాయి కదా మేడం మొదలు, ఆహా, యూస్ కదా, అది బెడ్ కింద వేసి ఇచ్చేసింటే మేడం అది ఏమన్నా ఎఫెక్ట్ మేడం? ఏం ఉండలేదా మేడం? ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాసెస్ లో తెలుసుకుంటాం క్రాప్ సర్కిల్స్ గురించి. ఓకే, సీక్రెట్ జామెట్రీ క్లాస్ లో చదువు. మీరు కొంచెం వెయిట్ చేయండి, ఇంకో 2 weeks లో విల్ లెర్న్ అబౌట్ ఇట్. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్, నెక్స్ట్. జయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం, నా పేరు జయలక్ష్మి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా డౌట్, ఇప్పుడు మష్రూమ్ ఉంది కదా మేడం, అది డైలీ షాప్ లో అవైలబుల్ ఉండే మష్రూమ్ ఉందని విన్నాను. సీజనల్ గా దొరికే ఆ మష్రూమ్ అది తీసుకోవచ్చా లేదా డౌట్ మేడం. నాకు మీ వాయిస్ చాలా కట్ అయింది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా ప్లీజ్? మష్రూమ్ ఉంది కదా మేడం, అది షాప్ లో అవైలబుల్ గా ఉండే మష్రూమ్ వచ్చేసి బ్యాక్టీరియా ద్వారా గ్రో చేస్తారని విన్నాను. అది స్టాప్ చేసాము. ప్రతిసారి మష్రూమ్ అవాయిడ్ చేయండి కూడా చెప్తున్నారు కదా మేడం. మష్రూమ్స్ గురించి ప్లాంట్ బేస్డ్ లివింగ్ క్లాస్ లో మాట్లాడదాం.
ఓకే మేడం, అది ఓకే, డౌట్ జస్ట్ వెయిట్. చాలా రోజుల నుంచి ఉంది మేడం. యా మష్రూమ్ గురించి చెప్పాలి అంటే ప్లాంట్ బేస్ గురించి చెప్తాం, అది క్లాస్లో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ అలేఖ్య గారు మాట్లాడండి. నమస్కారం మేడం. హాయ్ అలేఖ్య. హాయ్ మేడం, లవ్ యూ మేడం. ఏం జరుగుతుంది? వాట్సాప్ ఏమైతోంది? ధ్యానం చాలా గొప్పది మేడం, ఎందుకంటే ఆ నాకు గర్భసంచి తీసేయాలని చెప్పారు మేడం డాక్టర్స్ అందరూ. అయితే నాకు ఎందుకో అది తీసేయరని అనిపించింది. మార్నింగ్ 3కి కూర్చుంటా మేడం మెడిటేషన్ కి. అయితే నేను ఇక్కడ నిజామాబాద్ లో అన్ని హాస్పిటల్స్ తిరిగినా మేడం. నాకు ఎక్కడ కానీ నీకు గర్భసంచి తీసేయాలని చెప్పారు మేడం. అయితే నేను మెడిటేషన్ లో ఇట్లా హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళినా మేడం. ఆ మేడం కూడా ఇట్లా కొంచెం సర్జరీ అవసరం అని చెప్పింది మేడం, తీసేయాలని. అయితే నేను ఆపరేషన్ థియేటర్ మొత్తం వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి బెడ్ పై పడుకున్న తర్వాత 5 minutes అయితే ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది మేడం. నేను ధ్యానంలో కూర్చుంటే మేడం నీకు ఆపరేషన్ అవుతుంది కదమ్మా ఇప్పుడు అంటే, కాదు మేడం నా గర్భసంచి అస్సలు పోదు అని అనుకున్నా మేడం. ఆ మేడంతోనంటే అసలు ఆ మేడం నమ్మలేదు మేడం. నాకు బ్లడ్ సెల్స్ ఇట్లా తక్కువ ఉన్నాయని ఆపరేషన్ క్యాన్సల్ అయింది మేడం. 5 years నుంచి ఏ ప్రాబ్లం లేదు మేడం. మెడిటేషన్ పడింది మేడం. ఒక 5 minutes కూర్చున్నా మేడం అంతే బెడ్ పైన, మళ్ళీ రిటర్న్ వచ్చేసిన మేడం. నిజంగా అప్పటి నుంచి ఇక పట్టుకున్నా అంటే ఇడలేను మేడం. అయితే నా కడతల్లోని మ్యారేజ్ సెట్ అయింది మేడం. సెట్ అయిన తర్వాత అత్తారింటికి వచ్చిన తర్వాత నాకు ఇట్లా మెడిటేషన్ లో కూర్చుంటే మా మా ఇల్లు లాస్ట్ ఉంటది మేడం, ఇట్లా పసుపు తోటలలో ఉంటది మొత్తం. ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చూపెడుతుంది మేడం నాకు మెడిటేషన్ లో. అత్తమ్మ నాకు ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే, ఎక్కడమ్మా అని ఇట్లా ఒక 5 days చెప్పినా మేడం, రోజు కనిపిస్తుంది ఉంది. అయితే అక్కడికి ఇట్లా తీసుకెళ్తే అక్కడ ఉంది మేడం శివుడు, చెట్లలో వెళ్ళింది మేడం నిజంగా. అక్కడ అంతా క్లీన్ చేసి వచ్చినాం మేడం. అయితే అది నాకు కొద్దిగా వేరైపోయింది మేడం, ఎందుకంటే మీకు అన్ని తెలుస్తున్నాయి అని నన్ను కొంచెం ఇట్లా మా ఆయనకి దూరంగా ఉంచడం, ఇంకా వేరే విషయాలలో కూడా తెలిసినాయి మేడం. ఫోన్ కాల్స్ ఇట్లా ఆయన అవి కూడా నాకు అడిగితే అవి కూడా నిజమే మేడం. అయితే మా అత్తమ్మ ఏం చేసినట్టే మీకు అన్ని తెలుస్తున్నాయి అని మా ఆయన నన్ను దూరం పెట్టేసింది మేడం. ఇప్పుడు 7 months అవుతుంది మేడం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. ఓకే, ఏం చేయాలి అర్థమవుతుంది. ఏం చేస్తున్నావో అదే చేయి, ఏం చేయక్కర్లే, ఎవ్రీథింగ్ విల్ సార్ట్ అవుట్. ఇప్పుడు ఎక్కువ మెడిటేషన్ సాకార ర్యాలీలు తిరుగుతున్నాను. అంతే, దాంట్లోనే వర్క్ చేస్తూ ఉండు, ఎవ్రీథింగ్ విల్ సార్ట్ అవుట్. ఓకే, జస్ట్ బీ హ్యాపీ. ఓకే, హ్యాపీనెస్ అనేది మన చాయిస్, బయట నుంచి రాదు అది. సో జస్ట్ బీ హ్యాపీ. అండ్ ఏది హ్యాపీనెస్ ఇస్తుందో ఆ పని చేయి. అండ్ ఇంటెన్షన్, వాట్ ఎవర్ ఏ ఇంటెన్షన్ కావాలో ఆ సంకల్పం పెట్టుకో, థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్ అలేఖ్య. శ్రీశావ్య గారు మాట్లాడండి. ఇన్ 15 minutes మనకి ఒక మాస్టర్ వస్తున్నారు టు డిస్కస్. ముఖేష్ గారు మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేస్తున్నాను.
Hi, Pari madam. హలో హాయ్. Yeah, actually I'm in outside, so that's why I'm not able to open the camera. సో ఓకే. మ్యామ్, మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఫ్లయర్తో స్టార్ట్ చేశారు కదా మీరు. నేను కూడా సేమ్ అలానే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఒక 5 years 6 years బ్యాక్. సో ఫ్రెండ్స్తో కలిసి ఒక సెంటర్ కూడా స్టార్ట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాం అనమాట. సో ద థింగ్ ఈస్ దట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్ విత్ ది లిమిటెడ్ ఏరియా అనమాట. సో ఐ వాంట్ టు వర్క్ గ్లోబల్లీ. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ది రైట్ ప్లాట్ఫామ్. సో ఫార్చునేట్లీ నాకు ఇది మీటింగ్ మన ఎవరో ఫ్రెండ్ పంపించారు. సో జాయిన్ అయ్యాను అనమాట. సో ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ. సో అండ్ ఆల్సో నాకు ఒక క్వశ్చన్ ఉంది మేడం. నిన్న మీరు చెప్పారు కదా వాటర్. సో వాటర్కి పైన లేబులింగ్ చేసి మనం అంటే పిరమిడ్ కనుక పైన పెట్టి అట్లా చేస్తే విష్ ఇది అవుతుంది అని చెప్పేసి. సో అంటే నేచర్కి లాంగ్వేజ్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అది మామూలుగా ఇమాజినేషన్ చేసుకోవడం వల్ల నేచర్కి మనం కనెక్ట్ అవుతాం అని చెప్పేసి విజువలైజేషన్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో అట్లా అంటే భాషతో రాస్తే అది ఇట్స్ ఓకేనా? అది ఒక క్వశ్చన్ ఉంది మేడం మీకు. అదొకటి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తున్నాను. సో చాలా రోజుల నుంచి ఏంటంటే నాకు సర్వీస్ చేయాలనేది బాగా బలంగా ఉంటుంది అనమాట. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐ కెనాట్ క్విట్ మై జాబ్. సో జాబ్ క్విట్ చేస్తే మళ్ళీ ఫైనాన్షియల్గా అంటే ఉంటాయి కదా. సో దానికోసము ఒక డైలమా ఉందన్నమాట. సో అంటే ఫుల్లీ సర్వీస్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం జాబ్ కూడా చేయాలి, ఎందుకంటే ఫైనాన్షియల్గా కావాలి కాబట్టి. సో ఈ డైలమా ఉందన్నమాట. సో హౌ టు ఓవర్కమ్ దట్ అనేది రియలీ ఐ డోంట్ నో ఎట్ దిస్ స్టేజ్. You asked a lot of questions. ఓకే, నేను మర్చిపోయాను ఏం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాటర్ గురించి. ఎస్ మేడం. వాటర్కి మనము ఒక లాంగ్వేజ్లో అంటే సపోజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు లేబులింగ్ మనం చేస్తే వాటర్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ హౌ ఇట్ టేక్స్ అనేది నాకు మామూలుగా విజువలైజేషన్ ద్వారా వీ హ్యావ్ టు కనెక్ట్ టు ది నేచర్ అనేది నేను ఎక్కడో విన్నా. సో నేచర్కి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదన్నట్టుగా. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేచర్, ఇట్ ఈస్ అబౌట్ your nature అంటే your subconscious mind. Okay. Your subconscious mind ఇక్కడ this is what is creating your reality. మన వాటర్ మీద రాయడం అంటే it's words have power. Did you attend the class of power of words? Yes. మన దాంట్లో ఏం చెప్తాం? words can reprogram. water has memory. Yes. రైట్, వాటర్ హ్యాస్ మెమరీ. సో మనం ఆ వాటర్ మెమరీని రీప్రోగ్రామ్ చేయడానికి వీఆర్ యూటిలైజింగ్ వర్డ్స్, వీఆర్ యూటిలైజింగ్ మ్యూజిక్, వీఆర్ యూటిలైజింగ్ సౌండ్. ఓకే, సో వర్డ్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద మీడియం. ఇప్పుడు వర్డ్స్ పెట్టుకొని దాన్ని మనం తిడుతూ ఉంటే బయట అది అవ్వదు. ఇట్ హ్యాస్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్ కదా వర్కింగ్ టువర్డ్స్. మనం చేతితో ఒక వర్డ్ రాసినప్పుడు మన ఎనర్జీ ఆ అక్షరం ద్వారా ఆ పేపర్ మీదకి వెళ్తుంది. ప్రతి అక్షరానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఎనర్జీ బ్లూ ప్రింట్ ఉంటుంది. అందుకే అక్షరాలు చాలా ఇంపార్టెంట్. అందుకే మంత్రాలు, వాట్ ఈస్ మంత్రం? ఎందుకు మంత్రం అంత హై ఎనర్జీ? ఎందుకంటే ఆ అక్షరాలు ఆ విధంగా ఆ సౌండ్ క్రియేట్ చేస్తే ఆ ఎనర్జీ బ్లూ ప్రింట్ వస్తుంది ఆ సౌండ్ కి. సో ఇదంతా దిస్ ఇస్ ఆల్ సైన్స్. మనం మర్చిపోయాం ఇవన్నీ. మనకి మంత్రాలు మనకి యూనో బ్రెయిన్ వాష్ చేయబడం, సైన్సే గొప్ప, సైన్సే కరెక్ట్, మంత్రాలన్నీ వేస్ట్, ఇవన్నీ మనకి చెప్పారు ఇదంతా. బట్ అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్ మన రూట్స్ ఏంటి, మన ఏన్షియంట్ విజ్డమ్ ఏం చెప్తుంది. వర్డ్స్ కి ఒక్కొక్క అక్షరానికి ఒక సౌండ్ కి ఒక పవర్ ఉంటుంది. ఆ సౌండ్ ఒక వర్డ్ లో ఆ అక్షరాలు డాన్స్ చేసినప్పుడు ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్ హ్యాస్ అ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ తో క్రియేషన్ జరుగుతుంది. అర్థమైందా? ఇట్స్ నాట్ ద యాక్చువల్, ఇట్స్ ద సౌండ్ దట్ క్రియేట్స్ బై ద అక్షరం. అది యూనివర్సల్ లాంగ్వేజ్. సౌండ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. దాంతో
ఆ వైబ్రేషన్ తో మ్యాటర్ క్రియేట్ అవుతుంది ఓకే ఆల్వేస్. ఓకే ఓకే అర్థమైనా? అందుకే యా మంత్రం ఏదైనా వర్డ్స్, అందుకే చెత్త చెత్త మాటలు ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకంటే మన వర్డ్స్ కి ఆ అక్షరానికి పవర్ ఉంటుంది. ఓకే సో ఎప్పుడు హై వైబ్రేషనల్ వర్డ్స్ మాట్లాడాలి, ఎప్పుడు మనం అలాంటి మ్యూజిక్ వినాలి, అలాంటి కాన్వర్సేషన్స్ లో ఉండాలి మనం. అప్పుడు ఆ ఎనర్జీ, ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ కి హైయర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, దెన్ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో అగైన్ ఐ హావ్ టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ వెరీ లిటల్. ఓ వర్డ్స్ రాయంగానే ఎలా అవుతుంది సౌండ్ యూనివర్సల్, మరి సౌండ్ ఎలా వస్తుంది, అక్షరాలతోనే వస్తుంది. యా సో సో did I answer your question? ఎస్ ఎస్ Okay. ఎస్ ఐ గాట్ ఇట్. నెక్స్ట్ ఏంటి? హా? యా నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ఐఎమ్ డూయింగ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ మ్యామ్. Oh yeah, service. యా See, you can do service anywhere. సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నావు, there is a reason why you are there. సర్వీస్ అక్కడ కూడా చేయొచ్చు. అందరూ జాబ్ వదలాలి అని నేనేం చెప్పను, అసలు వదలకూడదు. ఇన్ఫాక్ట్ అందరూ జాబ్ వదలకూడదు, జాబ్ చేయాలి. బట్ ఎలా ఆ జాబ్ లో మీరు హౌ కెన్ యూ ఫుల్ఫిల్ యువర్ పర్పస్, ఎలా కాన్షియస్ గా ఉండొచ్చు అనేది ఇప్పుడు నేను జాబ్ చేశాను 10 ఏళ్ళు. ఆ జాబ్ చేయడం వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను. ఓకే మేనేజ్మెంట్ ఎలాగా, టీమ్ బిల్డింగ్ ఎలాగా, ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాను. ఆ జాబ్ చేయకపోయి ఉంటే నేను నేర్చుకునేదాన్ని కాదేమో. సో ఎవ్రీథింగ్ మన లైఫ్ లో ఏదైనా వచ్చిందంటే మనం చాలా అయ్యో ఇది నేను వదలలేకపోతున్నాను, నాకు డబ్బులు కావాలి, ఐ హ్యావ్ టు వర్క్. ఏది చేస్తున్నా యాక్సెప్ట్, ఫస్ట్ యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ ఉన్నా నేను, ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తా. ఇక్కడ నేను ఎలా, యూ కెన్ టీచ్ మెడిటేషన్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్, అది సర్వీసే. యా ఐఎమ్ డూయింగ్ దట్. యా దెన్ వై నాట్? సర్వీస్ అంటే ఓన్లీ ఫ్లైయర్లు చేయడమే కాదు. సర్వీస్ అంటే ఈ కాన్షియస్నెస్ లో ఈ ఎనర్జీ హోల్డ్ చేయడం కూడా సర్వీసే. ఓకే అండ్ యునో ఆ కంపెనీలో ఉండి దీని గురించి మాట్లాడుతూ, ఆ కంపెనీలో యూ కెన్ అరేంజ్ క్లాసెస్, దట్ ఈస్ సర్వీస్. ఆ యా కంపెనీలో ఎనీథింగ్, లింక్డ్ఇన్ లో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ లింక్డ్ఇన్, బికాస్ దెర్ ఇస్ సో మెనీ ప్లేసెస్, దెర్ ఇస్ సో మచ్ వర్క్. ఊరికి జాబ్ వదలడమే కాదు సర్వీస్, ఓకే ఒక విజన్ ని ఫాలో అవ్వడం ఇస్ సర్వీస్ నన్ను అడిగితే. ఓకే ఓకే ఓకే, సో డోంట్ వరీ, జస్ట్ చిల్, ఎంజాయ్. అక్కడ సిస్టమ్ అర్థం చేసుకో, కంపెనీ అర్థం చేసుకో, గెట్ మోర్ నెట్వర్క్, డూ మోర్ నెట్వర్కింగ్ అక్కడ. వాళ్ళందరికీ ఎలా, హౌ కెన్ యూ టీచ్ మెడిటేషన్, హౌ కెన్ యూ బ్రింగ్ దెమ్ టు మెగా మెడిటేషన్ సమిట్, దట్ ఈస్ సర్వీస్. వై నాట్? yes yes I'm doing that actually. I'm sending an email. బ్రింగ్ దెమ్, Yeah బికాస్ మన ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిందే కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కోసం. okay సో డెఫినెట్లీ బ్రింగ్ దమ్. వీఆర్ టాకింగ్ అబౌట్ లీడర్షిప్. అక్కడ మన ఒక ఆయన జెమ్ ఫుల్లర్ వస్తున్నాడు ఆస్ట్రేలియా నుంచి, హీఈస్ అ లీడర్షిప్ కోచ్. లివియా దేవి వస్తుంది, 9D ఆర్క్యూరియన్ ట్రాన్స్మిషన్స్ లీడర్షిప్ కోచ్ ఆవిడ. సో okay ఇట్స్ గోనా బి అమేజింగ్ ఫర్ కార్పొరేట్ ప్రొఫెషనల్స్. అది థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పే చేసి ఇలాంటి సమ్మిట్ కి వెళ్తారు. ఇక్కడ అలాంటిది మనకి ఫ్రీగా దొరుకుతుంది. వై వుడ్ ఎనీబడి నాట్ గో? ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. సో సో ఎంజాయ్ లైఫ్, బీ ఇన్ ద కార్పొరేట్ అండ్ డూ సర్వీస్. okay one last final question ma'am. Oh my God, your questions never end. Last Yeah. question. లాస్ట్ క్వశ్చన్. సో యాక్చువల్ గా నేను మ్యారేజ్ కోసం చూస్తున్నాను అనమాట. సో చాలా మ్యాచెస్ చూస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ మై సోల్మేట్ అనమాట. సో ఇది ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. Babu, again, don't look for soulmates. Don't look for life purposes. Yeah. Go where you are called to, go where your heart is. Life purpose will come. ఇప్పుడు నేను I didn't get married to my husband because he was my soulmate. నాకు ఆ వర్డ్ కూడా I just got attracted to him, so I got married to him. I felt comfortable with him, I got married to him. I felt right being with him, I got married to him. ఆ తర్వాత తెలిసింది, ఓ ఐ వాజ్ విత్ హిమ్ ఇన్ మై పాస్ట్ లైఫ్ అని. ఓకే బట్ so you know, what do you need when you're trying to get married? You need physical attraction, you need emotional compatibility, you need to feel right, good, be yourself.
రైట్? Yeah. ఇవన్నీ ఉంటే యా షూర్. డస్ ఇట్ ఫీల్ గుడ్ టు బీ విత్ హర్? షూర్, ఎస్. Don't think like, oh, is my soulmate, our twin soul, all these words are fancy words, but don't get into all that. Okay. Yeah. నన్ను అడిగితే నేను ఇలా సింపుల్ గానే చెప్తాను. ఐ వోంట్ గివ్ యూ మోర్ ఫ్యాన్సీ ఆన్సర్స్. కానీ it's life is simple. What do you need to get married? You need a girl who you get attracted to, who you in every way, emotional, mentally, spiritually and physically. Yeah. Okay. So okay, all right, thank you. Got it. Yeah. శ్రీ శ్రావ్య గారు మాట్లాడండి. హాయ్ శ్రావ్య, వినిపించట్లేదు. I cannot hear you. Yeah, take out the earphones. Good evening, ma'am. Yes, hi. Tell me. ఇందాక జ్యోతి గారు మాట్లాడారు కదా, వాళ్ళ డాటర్ నేను. Oh, okay. Hi, Shravya. Welcome. Hi, ma'am. Thank you so much. I'm looking forward to work with you. Volunteer గా Yes. చేయాలనుకుంటున్నాను కూడా. Yes, absolutely. By the way, for all the women in the house, May 15th నుంచి, normally I do every 21-22 లో we do women gatherings, new moon and full moon. So all the women, May 15th first new moon gathering aitondi. So join in. First 2 sessions are free. After that you may have to pay, do a membership. But join in and experience the new moon ceremony with me, to all the women in the house who were born with uterus, because I don't know who will call themselves women. So అందుకే I'm being very specific. ఎవరైతే uterus తో born అయ్యారో వాళ్ళు can join the sessions. Okay, Shravya, yes, ask me. Do you have any question? Yes, ma'am. మ్యామ్, మన లైఫ్ లోకి రైట్ పర్సన్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి? అండ్ Darling, you're too young to attract the right person. నో ఫ్రెండ్స్ గానీ, లైక్ కొలీగ్స్ గానీ అలా. Okay. ఐ హావ్ త్రూ సమ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, అందుకని. How to attract right friendships? Being the right friend. ఏది మనం గివ్ చేస్తామో, ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది. మనకి మంచి ఫ్రెండ్స్ కావాలంటే ఫస్ట్ యూ బీ అ గుడ్ ఫ్రెండ్. అండ్ గుడ్ ఫ్రెండ్ మీన్స్ డజంట్ మీన్ గుడ్ ఫ్రెండ్ మీన్స్ హ్యావింగ్ క్లియర్ బౌండరీస్, బీయింగ్ ఆనెస్ట్. ఫ్రెండ్షిప్ అంటే ఊరికి అన్ని, ఆల్సో హ్యావింగ్ బౌండరీస్, setting standards. You set standards, you will attract people like that. If you don't set standards, you won't attract. This goes for anyone, for whether it is a romantic relationship or a friendship or a professional relationship. Edana sare boundaries are we must set standards. Manam standards set cheyakapothe alantidi attract cheyalem manam. So, and also people who are rooted, who are grounded. Friendship is always about equality. So, friendship is not about, oh Shravya, నేను నిన్న కాల్ చేశాను నీకు, నువ్వు నాకెందుకు కాల్ చేయలే. దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్. ఓకే, నిన్న నేను ఇది చేశాను, నేను నీకు పాండురంగయ్య గారిని ఇంట్రడ్యూస్ చేశాను, నేను చేశాను, నువ్వు నాకంటే ఆయనతో ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నావు? అది ఫ్రెండ్షిప్పా? కాదు. ఫ్రెండ్షిప్ మీన్స్ ఫ్రీడమ్. ఫ్రెండ్షిప్ మీన్స్ షూర్, నేను పాండురంగయ్య గారిని నిన్ను ఇంట్రడ్యూస్ చేశాను, నువ్వు ఆయనతో ఎక్కువ మాట్లాడు, గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, బీయింగ్ హ్యాపీ. అంతేగాని నేను ఇంట్రడ్యూస్ చేశాను, నువ్వు నాతో మాట్లాడాలి కానీ ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నావు? నో, నాట్ ఫ్రెండ్షిప్. రైట్? So
ఫ్రెండ్షిప్ అంటే ఆల్ ది స్మాల్ థింగ్స్ tells us about friendship ante elanti energy mana istunam. So clearly friendship is about freedom, friendship is about acceptance, is about allowing, just being happy for nothing. That is friendship. So yeah, thank And you. also, ma'am, how to get out of negative environment? How Like to get out of academic negative? Just get out. Just get out. How to get out? Just get out. Just say no. Sorry, this is not for me. Just say no. Learn to say no. అది చాలా మందికి రాదు ఎలా నో చెప్పాలో. If this is toxic, sorry, I'm not a part of this WhatsApp group. Get out of the WhatsApp. Unsubscribe. తెలుసా unsubscribe అంటే ఏంటో ఎలా చేస్తాము? If anything is toxic, unsubscribe. Click the unsubscribe button from that WhatsApp group, from that any group. Say, I'm sorry, I'm not interested. My peace is more important. Okay. Thank you, ma'am. Simple. Thank you. Yes. How to say no? You have to say no. Huh? నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం. అనంతపూర్ నుంచి పరబ్రహ్మ పిరమిడ్ నుంచి ఓహో. మాట్లాడుతున్నాను. నమస్కారం. నమస్కారం. మాకు ఎంత ఆనందంగా ఉంది అంటే వర్తమానంలో జీవిస్తాము. మేడంతో మాట్లాడితే చాలు వర్తమానమే మాకు జ్ఞాపకం వస్తుంది. వర్తమానంలో జీవిస్తే బహుమానం ఆత్మ. ఎంత హ్యాపీ. డైలీ ఒక 30-35 మంది దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపాలైన దేవతా దేవుళ్ళు వస్తున్నారు మేడం. వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. అబౌవ్ 65 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంత బాగా 2 hours ధ్యానం చేసుకుంటారు. 1 hour పత్రిజీ మ్యూజిక్, పత్రిజీ ఏం చెప్పారో అవి పెట్టండి మాకు చాలా బాగా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నారు. 3.5 years నుంచి జరుగుతుంది. పత్రిజీ గారిని పత్రిజీ గారిని 99 2000లో కలిసాము. 2001 2002లో. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు ఎప్పుడు డబ్బు కావాలని నన్ను అడుగుతావు, డబ్బు కావాలంటే నీకు పద్ధతి చెప్తానని 9 మొట్టికాయలు వేసాడు. మళ్ళా ఒక 6 months కు 9 మొట్టికాయలు వేసాడు. నాకు ఎట్ట స్వామి అంటే నువ్వు ఇట్లా చిన్న పిల్లవాని తత్వంతో మాట్లాడతాడమ్మా సారు. ఇలాగా అంటే టూల్ అనమాట. 18 ఏళ్ళు నేను మళ్ళా ఆయనతో కలవలేకపోయాను. 18 ఏళ్ళ తరువాత ఎప్పుడైతే సారు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అదే క్షణమే మా కుమారుడు అంటే ప్రాపంచికంలో ఆ కుమారునితో ఒక చిన్నగా అక్కడ క్రిస్టల్ పెట్టాలని పోతే చెయ్యి వెనక్కి దుబ్బేసింది అనమాట. దిస్ ఇస్ గ్రేట్ మిరాకిల్ అందుకు చెప్తున్నా. ఆ చేయి దుబ్బేస్తే అక్కడ పక్కనే వేరే ఆయన ఉన్నాడు, నీలో మనసులో ఏముందో మీ నాన్నకు నీకు ఏదన్నా ఉందేమో చెప్పు అని చెప్పి అంటానా అతను అనుకొని వెంటనే అక్కడ క్రిస్టల్ పెట్టిన తర్వాత వెంటనే నాకు ఫోన్ చేశాడు, నాన్న యువర్ హెడ్ మాస్టర్, నువ్వు రిటైర్డ్ అయ్యింది 10 ఏళ్ళు అయింది, నువ్వు పత్రిజీతో కలవలేకపోయినావు అని చెప్పిన ఒక డైరీ తీసి చూడు, ఇప్పుడు కనెక్ట్ అవుతాడేమో అన్నాడు. వెంటనే అమ్మ కరెక్ట్ గా 18 సంవత్సరాల ఒక్క రోజు అయిందమ్మా. అది చూసి అంటే 18 సంవత్సరాలు నువ్వు నాతో కలవలేవు, కానీ ఈ 3 ఏళ్లలో 18 ఏళ్ళు బ్లాక్ అంతా మాకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడు. వెనకలుండి నన్ను పిల్లలు చేసినాడు, ఉద్యోగాలు ఇప్పించాడు. అందరూ 9 మంది ఎవరు ధ్యానం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 9 మంది ఇంట్లో 9 మంది ధ్యానం చేస్తున్నారు. ఒకరు బెంగళూరు ఒకటి సెంటర్ ఓపెన్ చేశారు. పాప కోడలు బెంగళూరులోనే అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేసింది. అంటే బెంగళూరులో ఒక శనివారం ఆదివారం అయితే శనివారం 4 to 6 పెట్టుకుంటారు. ఒక 20-25 members వస్తారు. చెప్పడమేమో అందరికి చెప్తాం తల్లి, కానీ ఈ ఆత్మ క్షేత్రంలోకి రావాలంటే ఎన్నో జన్మల పూర్వ పుణ్య ఫలము ఉంటేనే అబ్బేది. ఈ రోజు పరి మేడంతో మాట్లాడుతున్నామంటే సోల్ కనెక్షన్ ఎలాగా ఉంటుంది. అందుకే ఇక్కడ మాట్లాడగలిగేది ఓపిక ఉండాల. మీరు చెప్పేది ప్రతి ఒక్కటి ప్లాన్ అంటే లక్ష్యం స్పష్టంగా ఉంది, అందుకే విజయం చేకూరుతుంది.
లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం చేకూరుతుంది. ప్లాన్ ఇస్ మస్ట్. ప్రతి ఒక్కటి మీరు ఎంత కమిటీగా మాట్లాడుతున్నారంటే యాజ్ ఏ హెడ్ మాస్టర్ గా నేను అర్థం చేసుకుంటాను. ఒక్క మణిపూస చాలు, కోటి మెంబర్స్ ఇలాంటి మణిపూసలు ఒక్కరున్నా చాలు, విశ్వమంతా ఇదే. ఇప్పుడు ప్రాపంచికంలో మన భారతదేశానికి ప్రధానమంత్రి ఒక్కడే, కానీ విశ్వానికంతా ఆధ్యాత్మిక చక్రవర్తి ఎవరంటే మైత్రేయ బుద్ధుడైనటువంటి పత్రిజీ గారు. ఇది చాలా ఎంతో మేము ఎందుకంటే హాస్టల్స్ చేసాము, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆ వర్తమానంలో జీవించాలంటే నాకే 3 years పట్టింది. ఎలా రాగలగాలి, ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయి. ఎంత బాగా మీరు మాట్లాడుతుంటే అంత వినాలా అనిపిస్తుంది. చూడాలి. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఆరా కూడా కనపడుతుంది మీలో. ఆరా ఇది పరిణితి చెందిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మేడం, వేరే వాళ్ళకి తెలియదు. మీ లైఫ్ ఈ 5 రోజుల్లో మీ లైఫ్ అంతా చెప్పారు. నేను ఇలాగా నాకు ఇలాగా తప్ప ఇంకా ఏది లేదు. వరల్డ్ నా కొడుక్కి పాపకు ఇద్దరికి నేనే ఎంత అసలు ఆ యాక్సెప్టెన్స్, ఆ ఆనందం, ఒకరికి సహాయం చేయాలని ఆనందం, ఒకరికి ధ్యానం ఇంకా దీంట్లో ఇంకొకటి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మేడం రెడ్డి గారు ఇక్కడ ధ్యానులు తక్కువ ఉన్నారు. కానీ ఇక్కడే నాన్నగారు అంటే పత్రిజీ గారు ఎక్కువగా 85 రోజులు 86 రోజులు ఒక్క చోటే ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది కూడా ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఇక్కడ మొట్టమొదటి ఈ శ్వాస మీద ధ్యాస అనేది కనుక్కోండేది ఫస్ట్ సార్. బుద్ధుడు ఆనాపానాసతి ఒక్క పైసా కూడా ఖర్చు లేదు మేడం. మనకి ఎంత ఆనందమో. మేమిద్దరు పెన్షన్తో జాబ్ చేసుకుంటున్నాము. కొడుకు కానీ బిడ్డ కానీ పిల్లలు ఏం అంటారు. మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మీతో వింటున్నామంటే మీరు వింటున్నారంటే చాలా ఆనందం తల్లి, ఆనందం అమ్మ. పరిగా పర అంటే శక్తి స్వరూపిణి. పరి ఎంత చాలా ఇదమ్మా. ఎంత ఈరోజు మాకు ఇంకా హ్యాపీ ఫరీద్ మేడంతో మాట్లాడినాము. ఇంకొకసారి మీరు మాట్లాడినారు మేడం, లవ్ లో వండావా అన్నారు. ఎక్కడ లవ్? ప్రపంచమంతా విశ్వమంతా ప్రేమతో నిండి ఉంది. కానీ ప్రేమ అంటే కొడతాడు సారు. ప్రేమ లేదు మనకి, ఓన్లీ కంపాషన్, కరుణ. ఇలాంటి వర్డ్స్ ఎంత ఆనందాన్ని ఇస్తాయమ్మా. వర్తమానంతో జీవిస్తున్నాం, వర్తమానంతో పరిమళంతో మాట్లాడుతున్నాం. ఎంత ఆనందం, హ్యాపీ. ఎక్కడమ్మా విశ్వంలో ఎక్కడ చూడండి. నాన్నగారు పైన గెలాక్సీ ఆఫ్ ఫెడరేషన్ లో ఆయన ఉండి అందరికీ పంపిస్తున్నాడు జ్ఞానం. ఎన్ని గెలాక్సీలు, ఎన్ని ఇదంతా మేడం ఈ శరీరమే, ఈ స్థూల శరీరమే, సూక్ష్మ శరీరమే, కారణ శరీరమే, మహాకారణ శరీరమే, 24 తత్వాలు, 25 తత్వమే ఆత్మ క్షేత్రమే, ఆత్మ కుటుంబమే పత్రిజీ గారి కుటుంబం. మొత్తం మన ఫ్యామిలీ అంతా మెదడులో ఉంది మేడం. ఫ్యామిలీ ఇస్ అ గ్రేట్ ఫ్యామిలీ. ఇట్స్ అ గ్రేట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా. టుడే యూ మేడ్ మై డే. నేను హ్యాపీగా ఇవాళ క్లౌడ్ 9 లో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతపూర్, నేను చిన్నప్పుడు ఎప్పుడు అక్కడికి వచ్చేదాన్ని అనంతపూర్కి. వన్ ఆఫ్ మై చాలా ట్రావెల్ చేశాను అక్కడికి. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ వెల్కమ్. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కాదు, ఎంటైర్ వరల్డ్ ఈజ్. ఎస్, అంతే. ఓకే స్వామి. ఎస్, థ్యాంక్ యూ. హౌ టు సే నో, మద్దలి మణిదీప్. జస్ట్ సే నో. NO, no, done, end of story. దానికి no, there is no more to it. Just say no, end of story. అంతే, done.
యా నిస్మత్ రెడ్డి. లాస్ట్ 5 minutes మనకి. మన భిక్షం గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. యా అక్క, నేను కాల్ చేశాను. ఓకే, నవీన్ గారు మాట్లాడండి. నవీన్. ఎస్ డాక్టర్ జీబీఆర్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ హలో, నమస్కారం. నమస్తే, నేను ఫిజియోథెరపిస్ట్. అయితే నాకు చిన్నప్పటి నుంచి మైండ్ మీద ఒక మాస్టర్. ఓకే, నేను ఒక 3 క్వశ్చన్స్ వేస్తాను మేడం. చెప్పండి. విషయం అంటే నేను ఫిజియోథెరపిస్ట్ సిన్స్ ప్రాక్టీస్ లో ఉన్నా నేను. ఓకే, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, మధ్య మధ్యలో కట్ అవుతుంది కానీ వినిపిస్తుంది, చెప్పండి. నాకు లాస్ట్ 2 years వీసా ఇస్తాడు, యూకే వీసా, వర్కింగ్ వీసా. ఓకే, అయితే నాకు ఇవ్వలేదు, డబ్బులు తీసుకున్నాడు, మోసం చేశారు. ఆ రోజు నుంచి నేను ఏమనుకున్నానంటే నేను జాబ్ చేయడానికి యూకే వెళ్ళొద్దు, ఓన్లీ మెడిటేషన్ చెప్పడానికే యూకే వెళ్ళాలనుకున్నాను. దట్ ఈస్ మై గోల్. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్, నాకు నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి 1 week నైట్ అంతా కూర్చున్నాను. చాలా రకరకాల అనుభవాలు వచ్చినాయి. ఇంకోటి మేడం, నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇది వద్దు అని అనుకో, ఆ సెకండ్ లో మర్చిపోయే గుణం నాకుంది. మేడం ఇంకోటి, నేను నందప్రసాద్ యొక్క ఆత్మోత్సవం యాదగిరిగుట్టలో జరిగింది. ఎస్ మేడం, వినిపిస్తుంది కదా? ఆ రోజు సార్ కలిచారు. అక్కడ వచ్చేసి అక్కడ పిరమిడ్ ఉన్న మాస్టర్ ఏం చెప్పాడంటే, పత్రి సార్ చెప్పారు మీరు గ్రేట్ సోల్ అని, మీరు నిజంగా ఇక్కడ పత్రి సార్ యొక్క పుట్టినరోజు రోజు మీరు ధ్యానం చేయాలని చెప్పారంటే నాకు అర్థం కాలేదు ఆ విషయం. అంటే అది నిజమా అబద్ధమా, వాళ్ళు కావాలని ఉట్టిగానే చెప్పారా అని నేను అనుకున్నాను. నేను మెడిటేషన్ ఆ రోజు 3 hours కూర్చున్నాను నైట్, పౌర్ణమి రోజు. సార్ నా పక్కకి కూర్చున్నాడు, చైర్ వేసుకుని. అంతకుముందుకేమో స్టేజ్ పైన కూర్చున్నాడు, అది సీతాయనం బుక్ విడుదల చేసి. నేను ధ్యానం నుంచి వెళ్ళే లాస్ట్ ఎండింగ్ లో నా పక్కకే కూర్చున్నారు సార్. ఆ రోజు కొన్ని రోజులు ఆలోచించాను, ఏదో వాళ్ళు కావాలని చెప్పారేమో, అది నాకు తెలియదు, ఐ డోంట్ నో అని అనుకున్నాను. మేడం ఇంకో విషయం అంటే, నేను ధ్యానం చేశాను, డే 1 నుంచే ధ్యానం గురించి నా పేషెంట్లకు చెప్తుంటాను. ఫస్ట్ 1 నిమిషం ధ్యానం చేయండి, ఆ తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్తుంటాను. క్లాస్ చెప్పాను. నేను ఫస్ట్ సెషన్ లో నేను జాయిన్ కాలేకపోయాను, ఒక ఎండ్ సెషన్ లో జాయిన్ అయ్యాను. మీరు ఎనర్జీ గురించి చెప్పారు. ఐ ఆమ్ ఆల్సో ఎనర్జీ డాక్టర్. అంటే ఒక ఎలక్ట్రోథెరపీ నుంచి, ఇప్పుడు అది కరెంట్ వచ్చేసి వాటర్ నుంచి వస్తుంది ఎనర్జీ, వాటర్ నుంచి ఎనర్జీ కన్వర్టెడ్ ఈక్విప్మెంట్ కరెంట్ నుంచి ఈక్విప్మెంట్ డివైస్ నుంచి ఐ క్యాన్ ఇంట్రడ్యూస్ ద ఎనర్జీ పాస్ ద ట్రీట్మెంట్. ఓకే, ఐ గాట్ ఇట్ పాయింట్. ఎస్ ఐఎమ్ ఎ గ్రేట్ సోల్ అనిపించింది నాకు. ఎందుకంటే ఐఎమ్ ఎనర్జీ పాసింగ్ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ ఈజ్ ఎ గ్రేట్ డాక్టర్ అనిపించింది. ఎందుకంటే ఎంబీబీఎస్ ఎందుకు చేయాలంటే, ఓహో నా పర్పస్ ఎంబీబీఎస్ కాదు, ఐఎమ్ ఎ గ్రేట్ డాక్టర్, ఐఎమ్ ఎ స్పిరిచువల్ డాక్టర్ అనిపించింది. ఎస్ మేడం, ఐఎమ్ ఎ స్పిరిచువల్ డాక్టర్ అనిపించింది అంటున్నా. వెరీ గుడ్. ఎస్, యు ఆర్ ఎ స్పిరిచువల్ డాక్టర్. I like it. I like the name, Energy Doctor. బాగుంది ఆ పేరు. ఎస్ మేడం, నాతో నేను వర్క్ చేయాలనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ okay, నాతో sir. నేను వర్క్ చేయాలి, తర్వాత వేరే వాళ్ళతో వర్క్ చేయాలి. ఫస్ట్ నాతో నేను వర్క్ చేసినాకనే. ఎస్ మేడం. yes sir, you are on the right track. ఎస్, దట్ ఈస్ Yes, sir. ఓకే. Thank you. లాస్ట్ క్వశ్చన్ మేడం, లాస్ట్ క్వశ్చన్, జస్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చికెన్ మటన్ నేను తినను, ఇది చైల్డ్హుడ్ నుంచి. ఓకే, హలో, మా చెప్పండి, ఫ్యామిలీ వినిపిస్తుంది. మా ఫ్యామిలీ అడుగుతారు, నేను తీసుకొస్తాను, దానికి ఏం అబ్జెక్షన్ లేదు కదా. ఇది లాస్ట్ క్వశ్చన్ అంతే. వాళ్ళు అడుగుతారు, నేను తీసుకొస్తాను, నేను రిజెక్షన్ చేయలేను అంతే. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కిరణ్ చెప్తాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, Okay. థ్యాంక్స్ అలాట్ అగైన్. థ్యాంక్ యూ. Yes, Yes. Nishwant Reddy. యా, కిరణ్ విల్ ఆన్సర్ ఇన్ ద చాట్ ఆ క్వశ్చన్ కి. నమస్కారం మేడం. నమస్కారం. నా పేరు లావణ్య మేడం. నా కొడుకు పేరు ఆడ రాసింది ఉన్నది అన్నట్టు. జూమ్. ఓకే. ఆర్మూరు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు చాకిరియాల్ మేడం. ధ్యానం 2018 నుంచి చేస్తున్నాను మేడం. అంతా బాగానే ఉంది, సూపర్. డైలీ 3 hours 6 hours ధ్యానం చేస్తున్నాము డైలీ. నైట్ మొత్తం, నైట్ మార్నింగ్ 4 వరకు. వెరీ గుడ్. పిరమిడ్ కట్టించుకున్నాం మేడం. సార్ వచ్చిండు, సారే ఓపెనింగ్ చేసిన పత్రి సారు 2020లో. అంతా బాగానే ఉంది మేడం. అయితే ఏంటంటే నేను ఇట్లా మా సారు నేను శాకాహారులే అయ్యాము, మా సారు కూడా అయ్యారు. మా పిల్లలు కాలేరు, వాళ్ళ కోసం సంకల్పం పెట్టుకుంటా అనుకుంటా, కానీ మళ్ళీ నేను ధ్యానంలో కూర్చుంటప్పుడు దాని గురించి పెట్టుకోవాలని అసలు అనిపించదు. మరి అంటే అది రైటా రాంగా, నేను పెట్టుకోవాలని నార్మల్ టైంలో అనుకుంటున్నా, కానీ కూర్చుండేటప్పుడు మాత్రం ప్రపంచం అంతా శాకాహారులు కావాలి అనుకొని కూర్చుంటా, అంతేగాని ఓన్గా అంటే మా పిల్లలు ఇద్దరు కూడా కావాలి అని అనుకోవడం అస్తలేదు. అంటే అది రాంగా రైటా నాకు వచ్చే. అన్నీ కరెక్టే, ఏది రాంగ్ లేదు. ఏది మైండ్ కి ఏ థాట్ వస్తే అదే కరెక్ట్. ఓకే, అంటే మరి నేను ధ్యానం అంటే ఇప్పుడు నార్మల్ టైంలో మరి నేను వీళ్ళు ఇంకా శాకాహారులు అయితలేరు కదా అని కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కదా. అంటే అది వాళ్ళ కర్మ కదండి. మీరేం చేస్తారు? మీ పని చేసేది ఏంటి చెప్పడం. వాళ్ళు వినడం వినకపోవడం అది వాళ్ళ చాయిస్. ఎస్ మేడం. మన ధర్మం ఏంటి చెప్పడం, అది మన ధర్మం, అది మనం చేయాలి. మన ధర్మం మనం చేయాలి, చెప్పడం మనం చెప్పాలి. వినకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. బాధపడి వేస్ట్. బాధ ఎందుకు పడతారు? వాళ్ళు మీ పిల్లలు అని అనుకుంటున్నారు కాబట్టి మీరు బాధపడుతున్నారు. వాళ్ళు మీ పిల్లలు కాదు మేడం. అంటే బయటకు వెళ్తే అంటే ఇంకా మీ ఫ్యామిలీ మొత్తం శాకాహారులు. ఇప్పుడు మా ఇంటికి పిరమిడ్ మాస్టర్లు, పెద్ద మాస్టర్లు వస్తారు కదా, మొత్తం ఫ్యామిలీ శాకాహార అయిపోయారా అని అడుగుతారు కదా. అంటే ఇంకా పిల్లలు ఇద్దరు కాలేదు. అదే అంటున్నాను. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నారని మనం బాధపడుతున్నాం. అవును మేడం. ఇప్పుడు మై హస్బెండ్ తను గార్లిక్ తింటాడు. నా హస్బెండ్ హీ ఈట్స్ గార్లిక్. కానీ పతి సార్ అల్లుడు గార్లిక్ తింటాడు అని అందరు అంటారని చెప్పి నేను బాధపడతానా? నేను చెప్తాను ఆయనకి నువ్వు తినద్దు అని, ఆయన తింటాడు. ఓకే, నీ ఇష్టం అంటాం మనం. అంతేగాని వేరే వాళ్ళు సొసైటీ ఏమంటుందని మనం బాధపడతామా? సొసైటీ ఏమన్నా అనుకోని, కానీ మనకు తెలుసు కదా మనము ఎవరికి వాళ్ళే సృష్టికర్తలు. మనము అది హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. బాధ ఎందుకు పడతారు? ఎందుకు ఎవరో అంటారని మనం బాధపడతామా? అలా అనుకుంటున్నారు కాబట్టి సఫర్ అవుతున్నారు. నిజంగా వాళ్ళు తింటున్నట్టు సఫర్ అవ్వట్లేదు అక్కడ. సో ఫస్ట్ దాని నుంచి బయటికి రావాలి. వేరే వాళ్ళు అరే మన ఇజ్జత్ ఏమవుతుంది, నా హస్బెండ్, నేనేమో ధ్యానం నేర్పిస్తున్నాను కానీ నా హస్బెండ్ ఏమో గార్లిక్ తింటున్నాడు, ఎవరేమనుకుంటారు? ఎవరేమనుకుంటే ఏంటి? అనుకుంటే వాళ్ళ కర్మ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆల్ రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్, నేను యాక్చువల్లీ వెళ్ళాలి ఇంకా. కిరణ్ వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో
కల్పన, గౌతమ్, రూప మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ టైం విల్ టేక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇవాళ భిక్షం గారు జాయిన్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ టైం విల్ బ్రింగ్ హిమ్. అండ్ ఐ ఇప్పుడు హ్యావ్ టు గో నౌ. ఓకే, ఐ హ్యావ్ సో టు గో నౌ. ఇప్పుడు నాకు కాల్స్ కూడా వస్తున్నాయి. ఓకే అక్క. ఓకే, ఆల్ రైట్ దెన్. ఐ సీ యూ లేటర్ గైస్. మళ్ళీ మండే కలుద్దాం, రేపు మాస్టర్ క్లాస్. ఎస్ 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 అక్క. ఓకే, బాయ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మెడిటేషన్ సెషన్ ఉంది. ఎస్, ఎక్కడి వాళ్ళు అక్కడే మీ పాదాలు రెండు క్రాస్ చేసుకొని మీ చేతి వేళ్ళల్లో వ్రేళ్ళు ఉంచుకొని మీ రెండు కళ్ళు మూసుకొని అలా హాయిగా కూర్చుందాం. మన శరీరాన్ని పూర్తిగా తేలిగ్గా చేసి ఇప్పుడు మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను, ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్ గమనిస్తూ అలా హాయిగా ఉందాం.
thankful, blessed, mighty.
Last 1 minute. మెల్లిగా మీ అరచేతి వేళ్ళను తీసి మీ కళ్ళ మీద బొర్లించుకోండి ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిమెల్లిగా మీ అరచేతి వేళ్ళను చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఓకే ఫ్రెండ్స్, అద్భుతంగా ఈరోజు మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నడిచింది. మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. రేపు సండే, రేపు హైదరాబాద్ లో పిఎస్ఎస్ఎం పైమా నిర్వహిస్తున్న వాయిస్ ఫర్ వాయిస్లెస్ అహింస ర్యాలీ అనేది జరుగుతుంది. మనకు రేపు టైం వచ్చేసి 3:30కి దుర్గం చెరువు పార్క్, మాదాపూర్, హైదరాబాద్ దగ్గర మనకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఒక మూగ జీవాల యొక్క స్వేచ్ఛ కోసం, శాకాహారం యొక్క ప్రచారం కోసం, మన పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య లక్ష్యమైనటువంటి పత్రిజీ గారి యొక్క జన్మ లక్ష్యమైనటువంటి శాకాహార జగత్తు స్థాపించడానికి ఈ యొక్క మహా ఉద్యమాన్ని మనం ఈ యొక్క మన పిఎస్ఎస్ఎం పైమా యువత దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రేపు అక్కడికి వెళ్ళండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.